దేవుని సన్నిధి యాజకులకు మాత్రమే కనబడుతూ ఉండేది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఏం పరిస్థితులు మారిపోయాయి అంటే, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారము నుంచే యాజకునితో దేవుడు మాట్లాడుతుండేవాడు. యాజకుడు వెళ్ళి ప్రజలతో దేవుని యొక్క ఉద్దేశాలు, అలాగే ప్రజల యొక్క సమస్యలను యాజకుడు వెళ్ళి దేవునికి చెప్పేవాడు. ఇలా ఒక యాజకుని ద్వారా రాయబారాలు జరుగుతూ ఉండేటివి. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమండి, మనమందరము కృపాయుగములు అడుగుపెట్టాం. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడంటే, ఏమండి, దేవుని నివాసము ఎక్కడున్నదట? ఇక చెప్పండి, ఎక్కడున్నది దేవుని నివాసము? అంటే ఇప్పుడు మన అందరితో ఎవరి నివాసం ఉన్నది? దేవుని నివాసం, దేవుని సన్నిధి ఉన్నది. సో కనుక దేవుని సన్నిధిలో ఏమండి, దావీదు ఒక మంచి మాట అంటాడు, నేనైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉంటాను అని ఒక తీర్మానమైనది. నేనైతే అన్నాడు అంటే దాని అర్థం ఏంది? నువ్వు, నీ ఇష్టం అన్నమాట. నీది నీ ఇష్టం, నాదైతే నా ఇష్టం. నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానంటే ఒలీవ చెట్టు వలె దేవుని మందిరములో నేను ఉండాలి, దేవుని మందిరంలో నేను కనబడాలి అని దేవుడు ఏమండి దేవుని సన్నిధిలో నేను గడపాలి అని ఆశపడ్డాడు. సో మనం కూడా అలాంటి ఆశతో మనం దేవుని సన్నిధికి రావాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి ఉద్దేశాలతో ఇక్కడికి వచ్చావో, ఏ పరిస్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావో, మన పరిస్థితి ఎప్పుడు మారుతుందంటే మనము దేవునికి సరెండర్ అయిపోయినప్పుడు. దేవుని దగ్గరకు వచ్చి దేవునికి మనం సరెండర్ కాకుండా నా పరిస్థితి మాత్రమే మార్చు ప్రభు అంటే అలా కుదరదు. వింటున్నారా? మన పరిస్థితి మారాలి అంటే మనం ఏం కావాలి? ముందు చెప్పాలండి, అందరు చెప్పాలి. ఏం చేయాలి? మనము దేవునికి సరెండర్ అయిపోవాలి. ఒక పోలీస్ ఆయన వచ్చి ఒక దొంగను ఏమండి ఆ పిస్తోల్ చూపించి ఐన్సప్ అన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? దొంగ చెప్పండి, సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు, చంపొద్దు, మీరు చెప్పినట్టు చేస్తా సార్ అంటాడు. అలాగే దేవుని దగ్గరకు వచ్చి సరెండర్ అయిపోవాలి. ఇక్కడ నీవు నేను కాదు, దేవుడే. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఎంత ఆరాధిస్తే అంత వేడి నీలో ఏమండి వస్తూ ఉంటుంది. చలి ఉంది కదా, వాతావరణము చేంజ్ వచ్చేస్తుంది. సో కనుక ఏదేమైనా మన పరిస్థితులను మార్చే దేవుడు. ఏమండి, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు మనం అనుకున్నటువంటి విజయాలు మనకి ఇవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటాం. నేను అనుకున్న విజయం నా కన్నుల ముందు కనబడట్లేదండి, నేను అనుకున్నది నా ముందు కనబడట్లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ మన జీవితంలో మన కంటికి కనిపించకపోయినా మన విజయము కొరకు ఏమండి ఆయన పోరాడుతూనే యుద్ధాలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మన కంటికి ఆ విజయాలు కనబడకపోవచ్చు, కానీ మనను గెలిపించడానికి, మనకు విజయం ఇవ్వడానికి ఆయన మన కోసం అనుక్షణం ఏం చేస్తూ ఉంటాడు? పోరాడుతూ ఉంటాడు. చెప్పండి అందరు కూడా, ఆయన మన కోసం ఏం చేస్తూ ఉంటాడు? ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఏమంటారు? చెప్పండి. ఈ స్థితిలో ఉన్నామంటే నేమ్, ఫేమ్, పాపులారిటీ, లేకపోతే డబ్బు, వీటన్నిటిని బట్టి మనం ఈ స్థితిలో ఉన్నామా? కాదు. మన కోసము మనని ఎప్పుడు కూడా విజయములో ఉంచడానికి, మనని ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, మన కోసము మనకు కనబడకుండా మన కోసము ఒక వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధాలు మనకు కనబడట్లేదు, కానీ మనకైతే ఏమొస్తుందో తెలుసా? విజయం వస్తుంది. సాతానుగాడు ఎన్నోసార్లు మన మీద పోరాడుతూ ఉన్నాడు. మొన్న నేను వీడియో చూశాను. ఆ వీడియో ఏంటి? ఆ వీడియో అంటే ఏదో ఒక టెంపుల్ అండి. సాధారణంగా దురాత్మలు పట్టిన వారు ఎక్కడికి వెళ్తూ ఉంటారంటే టెంపుల్స్ కానీ, మసీదులకు కానీ, చర్చెస్ కానీ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే దురాత్మలు విడిచిపోయేది ఆ ప్లేస్లలో. ఒక టెంపుల్, ఏదో ప్లేసు, అక్కడ ఏ టెంపుల్ అది నాకు ఐడియా లేదు, కానీ చూశాను ఆ వీడియో. అక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఆ టెంపుల్కి. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఎవరినైనా తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే విచిత్రమైన ప్రవర్తనతో వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒకడు చెట్టు కొమ్మల మీద ఎక్కి ఉంటాడు, ఇంకొకడేమో రాడ్స్ని పట్టుకొని ఎక్కువ ఉంటాడు,
ఇంకొకడేమో ఇలాంటి పిల్లేరును పట్టుకొని నేను ఇక్కడున్నానని గంతులు వేస్తూ ఉంటాడు. విచిత్రమైన క్యారెక్టర్స్ మనం అక్కడ చూడొచ్చు. మాటలు విచిత్రంగా ఉంటాయి. ఎలాగంటే నేను చాలా రోజుల కింద మా అన్నయ్యతో ఉన్నప్పుడు, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను స్వయంగా ఆ యొక్క స్వరాన్ని నేను విన్నాను. నాకు తెలుసు దాని గురించి. ప్రభు నన్ను చిన్నప్పటి నుంచే ఆ విధంగా నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఒకసారి ఇప్పుడు జనప్రియ ఉంది కదా, ఆ జనప్రియ పక్కకే మేము పొలం చేసేవాళ్ళం. అప్పుడు జనప్రియ రాలేదు, ఇంక అప్పుడు అన్ని చెట్లు పొలాలు ఇవన్నీ ఉండేటివి. నేను నైట్ అంతా ఏం చేసేవాళ్ళం అంటే ఆ పొలానికి నీళ్లు బారబెట్టి వచ్చేవాళ్ళం. కొన్నిసార్లు మా అన్నయ్య మాతో ఉండేవాడు, లేదంటే ఆయన ఎప్పుడు సేవ అనుకుంటూ సేవలో ఉండిపోయేవాడు ఆయన. అయితే ఒకసారి మా నాన్ననేమో కాలు పుండు ఉంటుంది కనుక ఆయన నీళ్ళల్లో దిగలేడు, ఆయన ఎక్కడో ఒక చోట అలా కూర్చుని ఉంటాడు. ఒకసారి మా అన్నయ్య నేను పొలానికి నీళ్ళు పెట్టి వస్తూ ఉన్నాం. మధ్యరాత్రి నీళ్ళు పెట్టి వస్తూ ఉంటే ఒక విచిత్రమైన సౌండ్ వినబడుతుంది. రియల్గా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా. ఏమండి, ప్రభువే దీనికి సాక్షి. నేను నా చెవులతో విన్నాను. ఆ రోజు మా అన్నయ్య నాతో ఉన్నాడు. ఆ రోజు మేము పొలానికి నీళ్ళు పెట్టేసి వస్తూ ఉన్న మధ్యరాత్రి 1-2 అయ్యిండొచ్చు టైము. వస్తూ ఉంటే ఒక స్వరం వినబడుతుంది. ఏం స్వరం? ఆ స్వరం అంటే పేరు పెట్టి శాంసన్ శాంసన్ అని పిలుస్తూ ఉంది. అయితే ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే మా అన్నయ్య ఆ స్వరాన్ని పట్టించుకోవట్లేదు. అది ఎక్కడో కూడా చెప్తాను, ఇప్పటికి ఉన్నది ఆ పరిస్థితి. అలాగే చెప్తే ఎరబోడకున్న వాళ్ళు భయపడతారు మళ్ళీ రావడానికి. సో ప్లేస్ చెప్పనులే, ఏం భయపడకండి. సో అదొక ప్లేసు. ఆ ప్లేస్లో ఒక చెట్టు మీదకి ఏంటి ఆ స్వరం వినబడుతూ ఉంది. నేను చాలాసేపు అయిన తర్వాత అన్నని అడిగాను. అన్న, నేను ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే మాకు ఇంకా స్వరం గట్టిగా వినబడుతూ ఉంది. నేను అన్నాను, అన్న ఎవరో నిన్ను పిలుస్తూ ఉన్నారు, ఈ చీకట్లో ఎవరో లేడీ వాయిస్ లాగుంది, ఎవరో నిన్ను పిలుస్తూ ఉన్నారు అని అన్నాను. అంటే మా అన్నయ్య అన్నాడు, అప్పటికే సేవలో ఉన్నాడు ఆయన, పాస్టర్ ఆయన. అప్పటికే అద్భుతంగా దేవుని పనిలో ఆయన వాడబడుతూ ఉన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు వెనుకకు తిరగకుండా సైలెంట్గా ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోవాలి, నువ్వు నా చేయి పట్టుకొని వెనకకు చూడొద్దు ఇక్కడ నువ్వు అని అన్నాడు. ఎందుకన్నా? ఎవరో పిలుస్తూ ఉన్నారు, ఏదో సహాయం కావాలేమో, మరి నీ పేరే పిలుస్తున్నారు కదా అని అంటే, నో అని చెయ్యి పట్టుకొని ఇంకా స్పీడ్గా నన్ను పట్టుకొని తీసుకొని వచ్చాడు. నేను ఏదైనా డౌట్ వచ్చిందంటే అది క్లియర్ చేసుకోవాలి. ఏం చేశానంటే ఆ రోజు పడుకున్నాను, అయిపోయింది. తర్వాత ఒకరోజు అడిగాను, అన్న ఏంది అసలు ఆ రోజు ఎవరు పిలిచారు, ఆ రోజు ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు మా అన్న చెప్పాడు. ఏంటో తెలుసా అండి, అది ఎవరో కాదు, దయ్యము పిలుస్తూ ఉందన్నాడు. అమ్మ బాబోయ్, మరి ఆ రోజు ఎందుకు చెప్పాలంటే, ఆ రోజు దయ్యం అని పిలుస్తుందని చెప్తే నువ్వు నైట్ వచ్చి ఇంట్లో పడుకుంటావా, అన్నీ కింద మీద తడిసిపోతాయి అని చెప్పిండు. ఆ రోజు అన్నీ నీకు భయపడతావు కనుక నేను చెప్పలేదురా అన్నాడు ఆయన. రియల్గా అండి, దేవుని బిడ్డలు. అమ్మ బాబోయ్, ఆ క్షణం నుంచి నాకు దయ్యాలంటే నేను ఆమడ దూరం పరిగెత్తుతాను. చచ్చిపోయిన వాళ్ళని చూసినా, దయ్యాలను చూసినా, అమ్మ బాబోయ్ ఈ కేసులు మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు నాయన అని చెప్పి ఎక్కడనో దూరం ఉండిపోతాను. అంత భయం నాకు దయ్యాలంటే. నేను దేని కొరకు భయపడ్డానో, దేనికోసం భయపడుతున్నాను, దేని ద్వారా భయపడుతున్నానో దేవుడు దాని దగ్గరికి నన్ను నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఏ దయ్యాలకు నువ్వు భయపడ్డావు కదా, ఈ దయ్యాలని నీ ద్వారా నేను వెలగొడతానని ఆ దయ్యాల దగ్గరికే నన్ను తీసుకుపోతున్నాడు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అక్కడ విచిత్రమైన కొన్ని మనుషులే విచిత్రంగా చేస్తూ ఉంటారు ఆ టెంపుల్లో. వాళ్ళు మంచి వీడియో చూపిస్తూ ఉన్నారు. అన్నీ చూస్తూ ఉంటే ఆ మాట్లాడేవాడు ఏమంటున్నాడంటే, మీకు దమ్ము ఉంటే ఈ టెంపుల్కు రండి అని అంటున్నాడు. మీకు దమ్ము ఉంటే ఈ టెంపుల్కి రండి అని. పోతారా ఎవరైనా? ఎంతమంది పోదామా? టూర్ ప్లాన్ చేసుకుని వెళ్దామా? టూర్ తీసుకెళ్తాను మిమ్మల్ని, నా డబ్బులే. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీకు ఈ ఉదయకాలమున జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇవన్నీ కూడా మనకు కనబడవు, అర్థం కావు. ఒక మనిషిలో ఏమండి, ఒక మనిషి కోసము ఈ భూమి మీద 2 ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఒక మనిషి కోసం 2 ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఒకటి దురాత్మ, ఒకటి పరిశుద్ధాత్మ. ఈ రెండిటికి కూడా ఎవరు కావాలంటే మనిషి యొక్క ఆత్మనే కావాలి, మానవుడే కావాలి.
సో ఈ ఈ ఈ పరిస్థితిలో దేవుని బిడ్డలారా, ఈ ఎఫెసీ పత్రికలో మనం చూడొచ్చు కదా, మనం పోరాడున్నది ఎవరితో? శరీరాలతో కాదు, కనబడని శక్తులతో పోరాడుతున్నాం. చీకటి శక్తులతో, లోకనాథులతో, అంధకార కుయుక్తులతో, అంధకారము వాయుమండలం అధిపతితో మనం పోరాడుతున్నాం. ఆ అధిపతితో మనం ఇవి అన్నీ కనబడవు మనకి. కానీ ఒక మాట నేను చెబుతున్నాను, ఇవన్నీ కనబడకపోయినా మనం ఈరోజు విజయం పొందుకొని ఉన్నామా లేకపోతే ఓడిపోయామా? చెప్పండి. విజయం పొందుకున్నాను. మరి ఈ విజయము నీకు నాకు ఇవ్వడానికి మన పక్షంగా ఎవరు పోరాడారు? చెప్పాలి, అందరు చెప్పాలి ఒకసారి. ప్రభువు మన పక్షంగా ఏం చేస్తున్నాడు? ప్రతినిత్యము పోరాడుతున్నాడు. అది మనకు తెలియదు నాన్న. చాలామంది అనుకోవచ్చు, మనం మాకేం సమస్యలు ఉన్నాయండి, మేము అంత బాగానే ఉన్నామండి అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మన పక్షంగా పోరాడుతూ ఉన్నాడు. ఈ సంగతి మర్చిపోవద్దు. మన కథను మార్చగలిగిన దేవుడు. ఈరోజు సందేశం ఏంటంటే, వాక్య భాగంలోకి వెళ్దాం. అందరం కూడా బైబుల్ తెరిచి చూద్దాం. ఈరోజు టైటిల్ ఏంటండి? టైటిల్ ఈరోజు చెప్పండి, అందరు చెప్పండి. ఎంతమంది చెప్తారో చెప్పిన వాళ్ళ కథ మారిపోబోతుంది. చెప్పిన వాళ్ళ కథ. ఈనాడు ప్రభు సన్నిధిలోకి మనం ఎందుకు వచ్చాము అంటే, ఏదో అనుకోకుండా ఏదో అలా వెళ్దాం అనుకున్నానండి. అలా వెళ్తూ ఉంటే ఏదో సౌండ్ వినబడింది నాకు, ఏదో చూద్దామని, లేకపోతే ఏదో 4 మాటలు విని వెళ్దామని వచ్చానని అనుకుంటున్నావు. కాదు. నీవు ఈరోజు ఇక్కడ అడుగు పెట్టడంలో దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క అందరూ కొంచెం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. ఎవ్వరు అటు ఇటు చూడొద్దు, తిరగొద్దు ప్లీజ్. పరిశుద్ధాత్మకు మనం ఎంత సహకరిస్తూ ఉంటే ఆయన అంత అద్భుత రీతిగా మనతో పనిచేస్తూ ఉంటాడు. మీరు అటు ఇటు తిరిగారనుకోండి, మీరు మాట్లాడుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోవాలి. ఇక కంప్లీట్గా మనం పరిశుద్ధాత్మకు సమయం ఇచ్చేద్దాం. ఆయనకు సమయం ఇస్తే ఆయన మనతో వస్తాడు, మనతో మాట్లాడతాడు. తను ఏ పని చేయాలనుకుంటున్నాడో ఆ పని చేసి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అటు ఇటు చూసుకుంటా టైంపాస్ చేసుకుంటా, పిల్లలు, టీచర్స్, ఒక దృష్టి ఇక్కడ ఉండాలి, ఒక దృష్టి అక్కడ ఉండాలి. అర్థమైందా? వింటున్నారా? కొంతమంది నోట్లకి ఏం పోయిందో చూసుకోరు. అట్లా వద్దు, అంత అదిగా ఉండొద్దు. కొంచెం అటు ఇటుగా మనము దందావధానం చేయాలి. సేవకులమైన మేము, పని చేసేవాళ్ళు, పరిచారకులు, లైవ్ తీసేవాళ్ళు ఇటు పెట్టాలి. కిందికి తలలో ఉంచొద్దు, మీరు ఇటే పెట్టాలి. మీ దృష్టి ఎప్పుడు ఇక్కడనే ఉండాలి. కిందికి మనం ఇంకో పని ఏం చేయట్లేదు, ఇదే పని చేస్తున్నాం. ఇక్కడ ఈ పని చేసుకుంటూ వాక్యం ఏం చెబుతున్నాడో వినాలి. ఎందుకంటే దేవుని వాక్యం మన జీవితంలో ఏం చేస్తుంది? చెప్పాలి, అందరు చెప్పాలి. దేవుని వాక్యం మన జీవితంలో ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు. ఒకసారి ప్రభువుకు మనం సమర్పించుకుందాం. నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, యేసయ్యా నీవే మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఆశతో ఉన్నారండి నాతో మాట్లాడమని? ఆయన మాట్లాడాలంటే మనం ఏం కావాలి? చెప్పాలి, వినాలి, మాట్లాడొద్దు. ఇప్పటి వరకు మనం మాట్లాడాం, ఇప్పుడు ఆయన మాట్లాడబోతున్నా. దేవుని బిడ్డలారా, ఆయన కథ మొత్తం మార్చగలడు. చెప్పండి అందరు కూడా చెప్పండి. ఆయన కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. ఆయన బైబిల్ గ్రంథములో ఎంతోమంది జీవితాలను మార్చిన దేవుడు.
పెంట కుప్ప మీద నుండి లేపి వారిని ఉన్నతమైన స్థితిలో కూర్చునబెట్టిన వాడాయన. దరిద్రులను పైకి లేవనెత్తి రాజులతో కూర్చుండబెట్టువాడు ఆయనే. ఆయన మన కథ మన చరిత్ర మార్చేవాడు ఆయన. నీ చరిత్ర ఏమై ఉన్నదో దాన్ని మర్చిపోండి. ఇక అర్థమవుతుందా? నీ చరిత్రతో పని లేదు మనకు. మన చరిత్ర కావాలా మనకు? చెప్పండి. గతం చెప్పండి అందరూ. అంటే గతం గతః అంటే అది గతించిపోయింది కదా. దాన్ని మనం ఏం చేయలేము. కొంచెం దాన్ని మనం ఏం చేయలేము, చెప్పుకోవడం తప్ప అది ఏ దానికి పనికిరాదు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే భవిష్యత్తు కావాలి. గతం ఏమైంది అనేది పక్కకు పెడితే ఈరోజు భవిష్యత్తులో ప్రభువు మనతో ఉన్నాడు. ఆయన మన కథను మార్చాలని ఆశపడుతున్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి ప్రభు వెళ్ళి ఆయన గలిలియా నుండి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు దానికి వేరే రూట్ ఉంది, వేరే రూట్లో వెళ్ళొచ్చు. కానీ ఆయన సమరయ ప్రాంతములో నుండి వెళ్ళవలసి వచ్చిందంట. ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. యోహాను సువార్త 4:4 చదవచ్చు. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే అక్కడ చరిత్ర, భయంకరమైన చరిత్ర కలిగిన ఒక స్త్రీ ఉన్నది. ఆ చరిత్ర మార్చి తన కథను మార్చడానికి ఆయన అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. హల్లెలూయా! ఆయన కథ మార్చగలిగిన దేవుడు. ఆ స్త్రీ చూడండి, వెళ్ళి దాహం వేస్తుందని కూర్చున్నాడు. తన ఆత్మీయ దాహాన్ని తీర్చి తన కథను మార్చి ఇక తన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చాడంటే, ఆ స్త్రీ వెళ్ళి ఆ సమరయ ప్రాంతాన్ని అంతటికీ కూడా ఒక మంచి సువార్థికురాలుగా పనిచేసింది. ఎంతోమంది రక్షణకు కారకురాలైంది సమరయ స్త్రీ. ఈరోజు దేవుని సంగమా, నువ్వే పరిస్థితిలో ఇక్కడికి వచ్చావో, ఏ ఉద్దేశంతో నువ్వు ఉన్నావో, నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా అవునని కాదని కాదు, కానీ అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉంటాయి. ఈ మాటలను మనం తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మనం కొన్ని మార్చుకోవాలి. ఏవి మార్చుకోవాలో అవి మార్చుకోవాలి, ఏవి వదిలిపెట్టాలో అవి వదిలిపెట్టాలి, ఏవి పట్టుకోవాలో అవి పట్టుకోవాలి. ఈ పని మనం కనుక చేస్తే ఖచ్చితంగా ఈ వర్తమానము ద్వారా దేవుడు మన కథను మార్చబోతున్నాడు. హల్లెలూయా! చదువుదాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. అప్పుడు మైక్ తీసుకో, అందరూ బైబుల్స్ తీసి చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి తుదకు కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు ఏమవుతావట? మహాభివృద్ధి పొందుతావు. ఇది యోబు భక్తుని జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ పరిస్థితి ఏమై ఉన్నదో దీన్ని నువ్వు ఆలోచించకు. ఈరోజు నా పరిస్థితి ఇలాగున్నది కదా అని చెప్పి దీన్ని బట్టే నువ్వు భవిష్యత్తును అంచనా వేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఈ రోజును బట్టే మన భవిష్యత్తు ఎలాగుండబోతుందో డిసైడ్ అయిపోతారు. అవునా కదా? ఈ రోజును బట్టే మనం ఏం నిర్ణయించుకుంటాం? నా భవిష్యత్తు ఇలాగుండబోతుందని నిర్ణయించుకుంటాం. కానీ ఇక్కడ భవిష్యత్తును మార్చిన వాని సన్నిధిలో మనం కూర్చున్నాం. హల్లెలూయా! మన భవిష్యత్తును మార్చినవాడు ఆయన, మార్చేవాడు. మనం ఎప్పుడు ఈ స్థితిలోనే ఉండమండి. మనం ఎప్పుడు ఈ కొద్దిగా ఉన్న స్థితిలోనే, ఈ కొద్దిగా ఉన్న పరిస్థితిలోనే మనం ఉండము. మన పరిస్థితులు తొందరలోనే మారబోతున్నాయి. సంవత్సరం ముగింపులోకి వచ్చేస్తున్నాం. ఇక ఆరంభము అలాగే ఉంది, ముగింపు కూడా అలాగే ఉందని అనుకోకండి. ఆరంభం ఏమో ఎలాగుందంటే చెప్పండి, కొద్దిగా ఉందని చెప్పండి. ఎలాగుంది ఆరంభము? కొద్దిగా ఉంది ఆరంభం. కానీ ముగింపుకు వచ్చేసరికి మనం మహాభివృద్ధిలోకి అడుగు పెడతాం. నమ్మిన వారు దేవుని స్తుతించండి. హల్లెలూయా! ముగింపులోకి వచ్చేసరికి మనం మహాభివృద్ధి. దేవుడు చూడండి ఎంత చక్కగా, నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నది, కానీ తుదకు నువ్వేం కాబోతున్నావు? మహాభివృద్ధి.
అభివృద్ధి కాదు, మళ్ళీ మహాభివృద్ధి. ఎంత గొప్ప ఆశీర్వాదము. నేను శుక్రవారము ఒక వాక్యం చెప్పాను. దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుందంటే అది ఆషామాషిగా ఉండదు. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే నేను కలిగి ఉన్న దాన్ని బట్టి ఇది దేవుడే నన్ను ఆశీర్వదించాడని అనుకుంటారు. ఏదో పనికి మళ్ళీ పనులు చేస్తారు, ఏదో ఒక విధంగా దేవునికి దూరమై సంపాదిస్తారు, ఇవన్నీ దేవుడే ఇచ్చాడని అనుకుంటారు. దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుందో నేను శుక్రవారం నాడు వాక్యం చెప్పాను, వినండి. జీవము, మరణము, నెక్స్ట్ ఆశీర్వాదము, శాపము. దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుందో తెలుసా? 128వ కీర్తన 2వ వచనం చదవండి. దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుందో చూడండి ఒక్కసారి. 128:2. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము. మంచి చదవండి అమ్మ మాట. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును, అంతవరకు ఆపండి. నీ చేతుల కష్టార్జితమును ఏం చేసేదవు? కొంచెం గ్యాప్ ఇచ్చి చదవండి. నీ చేతుల కష్టార్జితమును ఏం చేస్తావట? అనుభవిస్తావు. దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుందంటే మనము అనుభవించేటట్టుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము నువ్వు అన్నీ ఉండి ఈరోజు చూస్తున్నాం కదా, ధనవంతులను గొప్ప గొప్ప వారిని చూస్తున్నాం, అన్నీ ఉన్నాయి, కానీ వారు అనుభవించడానికి అవకాశం లేదు. స్వీట్ తింటే ఏమొస్తుంది? షుగర్. వాడు స్వీటు తినలేడు, హాట్ తినలేడు, ఆ కడుపు నిండా అన్నము తినలేడు, ఇంకేదైనా నచ్చినట్టు ఉండలేడు, ఒక గంట లేట్ అయితే తట్టుకోలేడు, ఉపవాసం ఉండలేడు, అలాగని చెప్పి కడుపు నిండా తినలేడు, ఏమీ చేయలేడు. పేరుకు మాత్రం బ్యాంకులో ₹1,00,00,000 డబ్బు ఉంది. దీనివల్ల ఏంటి ప్రయోజనం? పైగా వీడు ఏమనుకుంటున్నాడంటే మనం కూడా వాడిని చూసి ఏమనుకుంటామంటే వీడిని దేవుడు ఏం చేశాడు. ఇది ఆశీర్వాదం అంటే? ఆశీర్వాదం అంటే ఇదే అండి? చెప్పండి. ఆశీర్వాదం అంటే ఎట్లాగుంటుంది? దేవుడు ఆశీర్వదిస్తే ఎలాగుంటుంది చెప్పండి, అందరు కూడా చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తే ఎలాగుంటుంది చెప్పాలి, అందరు చెప్పాలి. దేవుడు ఆశీర్వదిస్తే ఎలాగుంటుంది, దాన్ని ఏం చేస్తాం మనం? మరి అనుభవిస్తున్నామా మనం? చూడండి, దేవుడు మనకు మహాభివృద్ధిని ఇస్తాడట. ఆయన మహాభివృద్ధిని నీ జీవితంలో ఇస్తే దాన్ని నువ్వు అనుభవించకుండా ఉండవు, అనుభవిస్తావు. నెల రాగానే జీతం తెచ్చుకుంటాము, అది ఇంటికి కూడా రాదు. బయట కిరాణా షాప్ ఓడికి, అప్పులోడికి, అవి ఇవి అన్నీ కట్టేసరికి ఇంటికి వచ్చేసరికి ఏమండి జీతం తెచ్చారా అని అంటే, ఇంకెక్కడ జీతం అమ్మా, అయిపోయింది. ఏమైందండి అని అంటే తెలీదు. అందరికీ కట్టేసుకుంటూ వచ్చేసరికి ఏం మిగలట్లేదు. ఎంతకాలం మీకు కష్టపడాలో. పేరుకు ₹1,00,000 జీతం ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, మన సంఘంలోనే ఉండే ఆయనకి ఎంత తెలుసా? 80,000 జీతం. 80,000 జీతము, కానీ ఎప్పుడు చూసినా నాకు అప్పులే, స్టిల్ ఇప్పుడు కూడా అప్పులే. అప్పుడు 20 లక్షల అప్పు ఉండి ఇప్పుడు 30-40 లక్షల అప్పు అయింది. పేరుకు మాత్రం ఎంత వస్తుంది చెప్పండి? 80,000 జీతం వస్తుంది. అంటే నెలకు అప్రాక్స్గా ₹1,00,000. 20 నెలలు కట్టేస్తే 20 లక్షలు అప్పు తీరేది మరి. కానీ ఆయనకు నేను చెప్పాను, బ్రదర్ 20 లక్షల అప్పు ఉన్నప్పుడే చెప్పాను, మీరు చేయాల్సింది చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు. జీతం అయితే వస్తుంది, బాగానే ఉంది. ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాడు, బ్రదర్ నా కోసం ప్రేయర్ చేయండి, 60,000 జీతం ఉంది, ప్రార్థన చేయండి బ్రదర్, నాకు ప్రమోషన్ రావాలని ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేశాం. పేరు చెప్పను, సభ మర్యాద కాదు అది. ప్రార్థన చేశాము, ప్రమోషన్ వచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. 60,000 జీతం పోయి 80,000 అయ్యింది. అప్పుడు చెప్పాను, రానప్పుడు చెప్పాను, బ్రదర్ మీరు దేవునికి కొంచెం సమయం ఇవ్వండి, మీకు డబ్బులు వస్తున్నాయి, అవి నిలబడట్లేదు, మీ ఇంట్లో నిలబడట్లేదు, ఏం జరుగుతుందో ఆలోచించి కొంచెం దేవునికి సమయం ఇవ్వండి అంటే, సరే బ్రదర్ అని అనుకుంటూ దినాలు గడిపేశాడు. పేరుకు మాత్రం ఇప్పుడు 80,000 పోయింది, ఇప్పుడు ₹1,00,000 జీతం అయ్యింది. జీతం ఎంత ఎక్కువ అవుతుంటే అప్పులు అంత ఎక్కువ అవుతున్నాయి ఆయన. దాంతోపాటు ఇంకా 1+1 ఆఫర్ లాగా కుటుంబం కూడా కూలిపోయింది, కుటుంబం పాడైపోయింది. ఇల్లు నాశనం అయిపోయింది, భార్యాభర్తలు వేరైపోయారు.
అది వేరే అయిపోయినట్టు కాదు. ఏమండి, అది అలాగే, నా కుటుంబం అలాగే ఉంది, జీతం సరిపోవట్లేదు, అప్పుల మీద అప్పులు అయిపోయాయి, కట్టేవారికి కష్టంగా మారిపోయింది. ఇది దేవుడు ఆశీర్వదించినట్ట అని నేను అడుగుతున్నా, చెప్పండి. నేను చెప్తున్నానండి, దేవుని న్యాయపీఠం దగ్గర నిలబడి నేను చెప్తున్నాను. నాకు లక్షల జీతాలు ఏమి లేవు, నాకు పెద్ద పర్మనెంట్ వర్క్లు కూడా ఏం లేవు, నాకు ఇంత నెలకు ఖచ్చితంగా వస్తుందనే గ్యారెంటీ కూడా ఏం లేదు నాకు. కానీ దేవుని సన్నిధిలో చెప్తున్నాను, వచ్చిన 10 రూపాయలు, మీరు ఇచ్చిన ఆ 10 రూపాయల కానుకనే దేవుడు నా జీవితంలో ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, వాటిని నేను అనుభవిస్తున్నాను. ఇది దేవుని బ్లెస్సింగ్ అండి. నువ్వు మహాభివృద్ధి పొందుతావట తుదకు. దేవుడు ఏమండి, మన స్థితిని చూసేవాడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టే ఏమండి ఉంచాలని కోరుకున్నాడు. ఎప్పుడు కూడా ఆయన దినదినము 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 మనము ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని ఆశపడే దేవుడు ఆయన. ఈరోజు దేవుడు నిన్ను ఆ గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదంలోకి నేను తీసుకెళ్ళాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో ఆ పని చెయ్యండి. దేవుడు ఏం చెబుతున్నాడో అది చేస్తే కనుక ఖచ్చితంగా చెప్తున్నానండి, నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నేను ఊరికే మీకు ఒట్టి మాటలు చెప్పట్లేదండి, ఈ మాటలు నేను ఆయన చెప్పినట్టు స్టిల్ ఈరోజు కూడా ఏం చేయాలో చెప్పునైనా అడుగుతున్నాను, నేర్చుకుంటున్నాను, మార్చుకోవాల్సినవి మార్చుకుంటున్నాను, విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతున్నాను, పట్టుకోవాల్సిందని పట్టుకుంటున్నాను. నేను ఏం చేయకుండా దేవుడు నా స్థితి మార్చట్లేదు. ఎందుకంటే దేవుడు అన్నీ ఆయన సొంతంగా చేయగలడు, కానీ కొన్ని మనకే అవకాశం ఇచ్చాడు. మన ముందు ఏం పెట్టాడు? జీవం పెట్టాడు, మరణం పెట్టాడు. నీకు ఏది కావాలో కోరుకోమన్నాడా లేదా? నీ ఇష్టం, నువ్వు కోరుకో. మరణం కావాలా, జీవం కావాలా? ఆశీర్వాదం పెట్టాడు, శాపం పెట్టాడు. నాకు శాపమే బాగుంది అని అంటే శాపమే కోరుకో. ఆశీర్వాదమే నాకు కావాలంటే దేవుని ఆశీర్వాదములు అడుగుపెట్టు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మేము మా ముందుంచబడిన ఈ ఈ ఈ జీవ మరణము ఆశీర్వాద శాపములో మేము మేలైనది సెలెక్ట్ చేసుకున్నాం, జీవాన్ని కోరుకున్నాం, ఆశీర్వాదాన్ని కోరుకున్నాం. ఎందుకు ప్రభువా? మేము దేవుని సన్నిధిలో ఎలా అడుగుతాం తెలుసా అండి? నా ప్రార్థన, నా వ్యక్తిగత ప్రార్థన మీకు తెలియదు. ఎందుకు ప్రభువా? ఈ దరిద్రతలో ఉంచడానిక నన్ను నువ్వు రక్షించుకున్నావు, ఈ అప్పులు కట్టడానిక సేవకు పిలిచావు. నేనే ఇలాగుంటే నన్ను చూసి సంఘం ఎలా మారుతుంది, విశ్వాసులు ఎలాగుంటారు, ఎవరు వస్తారు నేను చెబితే? నా పరిస్థితిని నువ్వు మార్చకపోతే నేను ఎవరిని బలపరచలేను. నేనున్న స్థితిలో ఉండి నేను చెబుతా, ఎవ్వరు వినరు నాయన అని నేను ప్రభు దగ్గర పోరాడడం నేర్చుకున్నాను. యాకోబు పెనుగులాడినట్టుగా, యాకోబు పోరాడినట్టుగా నేను పోరాడడం ఎప్పుడైతే నేర్చుకున్నానో నా స్థితిని దేవుడు దినదినము మహా అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన నా కథ మారుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆయన ఏం చేయగలడు చెప్పండి? ఆయన కథ మొత్తం ఏం చేయగలడు? మార్చగలడు. ఈ కొంచెముగా ఉన్న స్థితిని ఏమండి ఆయననే కథ రాస్తాడు, ఆయననే అన్నిగా మొత్తం టోటల్ ఆయన్నే. మన కథ రాసిన వాడు ఆయనండి. కొంతమంది ఫిక్స్ అయిపోయారు, చాలామంది ఫిక్స్ అయిపోయారు. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తాను ఈ వాక్యాన్ని. కొంతమంది ఫిక్స్ అయ్యారు. ఏంటో చెప్పనా? ఉన్నంతలో ఏం చేస్తున్నారంటే, నా తలరాతి ఇంతేనన్నా. ఏమంట చెప్పండి? ఏమంట? నా తలరాత, నీ తలరాత ఇంతేనని అనుకుంటున్నావు నువ్వు. నీ తలరాత చేతులు చూసి ఏమండి మన రాతని చెబుతారు, జాతకాలు చెప్పించుకుంటున్నారు. మా పరిస్థితులు జర ఏం బాగుంటలేవయ్యా, చూసి చెప్పు జర కదా అండి. ఎక్కడికి పోయినా ఏమండి వాళ్ళు ఒకవేళ ఏమండి జ్యోతిష్యం కూడా ఉంది, జ్యోతిష్య శాస్త్రం ఉంది, అవి ఇలా ఉంది అమ్మా అని చెప్పగలుగుతారు. అర్థమవుతుందా? ఇలా ఉంది అని చెప్పగలుగుతారు. మార్చే శక్తి వాటికి లేదు. మార్చే శక్తి ఎవరికి ఉన్నదంటే జీవము కలిగిన యేసయ్యకే ఉన్నది. హల్లెలూయా. నీ కథను మార్చే శక్తి దేవునికే ఉన్నది. ఏమండి, దయచేసి మనము మహాభివృద్ధిలోనికి అడుగు పెట్టబోతున్నాం. నీ స్థితి ఈ స్థితి ఎప్పటికీ ఉండదండి. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు రోగాలతో వచ్చావా, అప్పులతో వచ్చావా, సమస్యలతో వచ్చావా, లేమితో వచ్చావా, ఏ ఇబ్బందులతో నువ్వు ఇక్కడ అడుగు పెట్టావో
నీ పరిస్థితి ఇలాగే ఉండదు, కథ మారబోతుంది. చెప్పండి అందరు కూడా, నా కథ ఏం కాబోతుంది? మారబోతుంది. నువ్వు పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నావు, మంచి మంచి సంబంధాలు రావాలని పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్న యవనస్తురాలు, ఒక గుడ్ న్యూస్, మంచి సంబంధాలు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. మంచి అమ్మాయిలను మంచి అబ్బాయిలను దేవుడు ఇవ్వబోతున్నాడు. అప్పటి వరకు మీరు తొందరపడొద్దు అంతే. కనిపెట్టుకొని ఉండండి. మన కథ రాసేవాడు ఏమండి ఉన్నాడు ఇక్కడ. ఆయన దగ్గర పెట్టండి, మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ ఆయన దగ్గర పెట్టండి. ఆయన దగ్గర పెట్టి చెప్పయ్యా నా కథ ఏంటి చెప్పు అని అంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నీ కథ ఒకవేళ అప్పటి వరకు ఏమంది ముందు వెనుక ఉన్నా కూడా దాన్ని అంతా తిరగరాస్తాడు ఆయన. తిరగరాసి ఒకవేళ ఏమైనా దోషం ఉన్నా, నీ జాతకములో ఏమైనా దోషము దొరికినా, ఏదైనా ఏమండి ఉన్నా కూడా ఆ దోషాన్ని పక్కకు పెట్టి మహాభివృద్ధిని ఎంటర్ చేసి నీ ప్రొఫైల్ను మంచిగా చేసి పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. పెళ్ళిళ్ళు కావాల్సిన వారు అమ్మాయిలు తొందరపాట్లు నిర్ణయాలు తీసుకోకండి. అబ్బాయిలు పరిగెత్తకండి. వస్తూ వెళ్తున్న అమ్మాయిని అలా వెళ్ళి చూడకండి, వెయిట్ చేయండి. పంపిస్తాడు దేవుడు. ఎక్కడో మన కొరకు ఏం చేశాడు, సిద్ధపరచాడని అనుకొని ధైర్యంగా ఉండండి. మీరు హ్యాపీ ఉంటారు, ఆయన కూడా హ్యాపీగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది దేవుని బిడ్డలారా, మన స్థితి మహాభివృద్ధిలోనికి, మన కథ మొత్తము మార్చబడాలంటే మనం చేయవలసిన పని ఏంటి? చదువుదాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. అప్పుడు నీ స్థితి అప్పుడు 5వ వచనం చదవండి. 5వ వచనం 8:5. నీవు జాగ్రత్తగా చూడండి, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవునిని బ్రతిమిలాడుకొనిన ఎడల, నీవు చాలు. ఏమండి, మన కథ మొత్తం మార్చబడాలంటే ఏమండి, అది మన చేతిలోనే ఉన్నది. హల్లెలూయా. మన చేతిలోనే ఉన్నది మన కథ మొత్తం. ఏమండి, ఒక ఆయన దగ్గరికి పోతే ఫస్ట్ నీ చేయి చూపెట్టి అంటాడు. అంటే ఇప్పుడు కథ ఎక్కడుంది చెప్పండి. అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు కానీ ఏమండి, మన కథ మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. అందుకే చేతులు చూస్తాడనమాట. ఏమండి, మన కథ మొత్తం మార్చబడాలంటే ముందు మనం ఏం చేయాల్సిన పని అంటే దేవునిని వెదకడం మొదలుపెట్టండి. అందరూ కూడా వింటున్నారా? దేవునిని ఏం చేయండి? వెదకండి. జాగ్రత్తగా వెదకాలి. ఒక నాణ్యం పోయింది అనుకోండి, ఒక బంగారు ముక్కు పొడకు ఇక్కడ పడిపోయింది అనుకోండి, దాన్ని ఎలా వెతుకుతారు? స్టేజ్ మీదకి వచ్చి ఇలా చూసి ఎక్కడ కనబడలేదని వెళ్ళిపోతారా? ఇప్పుడు ఇంకా డిమాండ్ వచ్చేసింది. ఎంత జాగ్రత్తనో, అవసరమైతే ఒక దినం ప్రతిష్ఠించుకొని, ఎందుకు కాదు, ఒకసారి చర్చ్ క్లీనింగ్ చేయండి అమ్మా అంటే ఎవరు చేయలేరు, ఎవ్వరు వంగట్లేదు. దేవుడు ఏం చేశాడంటే, మీరు ఇట్లయితే తినరు బిడ్డ అని చెప్పి ఏం చేసిండంటే, ఏమండి, ఒక బంగారు మా పాపది అనుకుంటా, మా పాపది ఏదో పోయింది, బంగారుది రింగు పోయింది. ఆ రింగు పోయింది. ఏం చేసి ఇలా చూసారు, దొరకలేదు. అందరు ఏం చేశారు, పాస్టమ్మ గారు వెతుకుతూ ఉంటే ఏమైందంటే ఇట్లా బంగారు ముక్క పోయింది అని చెప్పానంటే, ఆమెతో పాటు అందరు వెతికి ఇవన్నీ తీస్తే దొరుకుతుందేమో అని చెప్పేసి కార్పెట్లు తీసి అవి తీసి ఇవి తీసి అన్నీ అయిపోయినాయి. నేను మాత్రం నిశ్చింతగా ఉన్నాను. ఎందుకంటే కష్టపడింది ఏది కూడా ఎక్కడ పోదు. ఆమె వచ్చి నన్ను అంటా ఉంది, ఇంత సీరియస్గా మేము వెతుకుతూ ఉంటాం, నువ్వేం తీసి ప్రశాంతంగా ఉన్నావు అంటే, దేవుడు చూసుకుంటారులేమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అన్నాను. కానీ ఒకటైతే సంతోషం అనిపించింది, ఏంటంటే ఈ విధంగానైనా చర్చ్ అంతా కూడా ఈ కార్పెట్లు తీస్తే ఎంత దుమ్ము ఉందో మీకే తెలీదు. దేని మీద కూర్చున్నారో మీకు అర్థమవుతుంది. దాన్ని లేపి చూడండి ఎట్లుంటుందో. దేవుని బిడ్డలారా, ఇక అదంతా పోయిన తర్వాత దొరకలేదు. మొత్తం మీద చర్చ్ అయితే క్లీన్ అయిపోయింది. దొరకలేదు. ఇంట్లోకి వెళ్ళాము, అలా సీరియస్గా ముఖాలు పెట్టుకొని ఉన్నారు అందరూ. కానీ ఉదయమో సాయంత్రమో అనుకుంటాను, అమ్మగారు పైకి ఏదో వచ్చారు, అక్కడ చెప్పులు పెట్టే ఆ సెల్ఫ్లో ఆ ముక్క దొరికింది. అది అక్కడ తెచ్చిపెట్టారు ఎవరో, పాపం మారు మనసు ఉంది. అది అక్కడికి పోలేదు కానీ ఎవరో తెచ్చిపెట్టారు. అది దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బంగారు ముక్క పోతే మనం ఎలా వెతుకుతాం చెప్పండి? ఎలా వెతుకుతాం? పైన వెతికి వదిలిపెడతామా? జాగ్రత్తగా వెతుకుతాం. మన కథ మారాలంటే మొదటి ప్రయత్నంగా మనం ఏం చేయాలంటే దేవుని వెదకే పని పెట్టుకోవాలి.
దేవుని వెతకాలి. ఆయన కనబడడు, అయినా ఏం చేయాలి? కనబడడు, అయినా దేవుని వెతకాలి. భక్తుడు అంటున్నాడు, నేను జాగ్రత్తగా వెతుకుతాను దేవుని. దావీదు మహారాజు కూడా అదే పని చేశాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుడా దేవా దేవా అని ఆయన వెతుకుతూ ఉండాలి. జాగ్రత్తగా దేవుని వెతకాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? దేవునిని మనం ఏం చేయాలి? బ్రతిమిలాడుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ కథ ఏంటో దేవునికి చెప్పి, నా చరిత్ర ఇది నాయన, భవిష్యత్తు అయితే చరిత్ర అయితే నా చేతిలో లేదు, భవిష్యత్తు మార్చుకునే అవకాశం మన చేతిలో పెట్టాడు దేవుడు. నా భవిష్యత్తు ఏంటో నువ్వు చూపించు నాయన, నా కథ ఏంటో మార్చు నాయన అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, యథార్థంగా చెప్పండి, ఎంతమంది ఉదయకాలం ప్రార్థన చేసుకొని మందిరానికి వచ్చారు? ఎంతమంది వచ్చారు? మరొక మాట అడుగుతున్నాను, ఈ వారమంతా రోజు కనీసం ఒక అధ్యాయమైన చదివిన వాళ్ళు ఎంతమంది? బైబుల్. మిగతా వారికి చదువు రానోళ్ళకి నేను అడుగుతున్నా, మీ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవా? స్మార్ట్ ఫోన్ చేయడం వస్తుంది, చాటింగ్ చేయడం వస్తుంది, ఇక్కడ అయ్యగారు ఏం చేసిన అమ్మగారికి పంపించడం వస్తుంది, అన్నీ వస్తాయి, వాయిస్ పంపడం వస్తుంది, ప్రతిదీ అన్నీ వస్తాయి. కానీ బైబుల్ ఉంటుందని తెలీదా? స్మార్ట్ ఫోన్లో చదువు రాదనుకోండి, స్మార్ట్ ఫోన్లో ఒక బైబుల్ వేసుకొని, ఆడియో బైబుల్ దొరుకుతుంది, దాన్ని వేసుకొని పొద్దునే పెట్టుకొని వినొచ్చు. అసలు ఎందుకండి అవన్నీ తర్వాత విషయాలు? అసలు ఉదయకాలమున మనదే కదా ప్రార్థన ఉంటుంది, కనీసం దాంట్లోనన్నా పాల్గొనాలి కదా. మనకు అది కాదు ఇది కాదు, కానీ ఒకటైతే ఆశ, మన కథ మొత్తం ఏం కావాలి కదా. చెక్కులు ఇస్తున్నారంట అని అంటే ఇప్పుడు అందరం చర్చి మానేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతామాడు. కానీ చెక్కులతో ఏం రాదండి, చెక్కు బ్యాంకులు వేసుకునే డబ్బులు వస్తాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మనం వెదకాలి. మొదటి మాట. రెండవ మాట ఏం చేయాలి? దేవుని మనం ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. చిల్డ్రన్ మొన్న ఏముండే? చిల్డ్రన్స్ డే ఉండే, మొన్న శుక్రవారం అనుకుంటా కదా, శుక్రవారం నాడు ఉంది. మరి చిల్డ్రన్స్ డే మంచి సెలబ్రేట్ చేసుకున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు మోకాళ్ళు వంగి మీరు మనసును దిగగానే దేవుని వైపు చేతులు ఎత్తుతున్నారండి? మనం ఇప్పుడు చేయవలసిన పనులేమో మనం చెయ్యం. నీకు ఆరోగ్యం బాగలేకపోయినా ఉద్యోగానికి వెళ్తావు, ఆరోగ్యం బాగలేకపోయినా పనులు చేసుకుంటావు, అన్నీ ఏది ఆగదు. ఆరోగ్యం బాగలేదు కానీ నాలో తినడం మానేసేయి. ఏం పవన్ మంచిగా కూర్చున్నాను, ఆరోగ్యం బాగులేదు తినడం ఆపేస్తున్నామా? ఆరోగ్యం బాగులేదు ఉద్యోగానికి పోవడం ఆపేస్తున్నామా? ఆపేయము. కానీ దేవుని సన్నిధికి రావడం మాత్రం ఆపేస్తాం. చలి ఎక్కువ వచ్చినా దేవుని మందిరం బంద్, ఎండ ఎక్కువైనా దేవుని మందిరం బంద్, వర్షం ఎక్కువ వచ్చినా ఏమైందమ్మా ఎందుకు రాలే అంటే, అయ్యగారు ఆయనకు వాటర్ ఏమవుద్ది, ఇప్పుడు వాక్యం చెప్పేది ఏం లేదు, కూర్చుని పెట్టామా? ఏది ఎక్కువ వచ్చినా మనకు కష్టమే అవుతుంది. కానీ మన చరిత్ర మాత్రము మారిపోవాలి. ఎలా మారుతుందండి? దేవుని సన్నిధిలో ఎంతమంది దైవజనులను మీరు చూడండి. మా ఆత్మీయ తండ్రి గారు రంజిత్ ఓఫిరయ్య గారు ఈరోజు అంత గొప్ప దైవజనుడిగా తను కావడానికి కారణం ఏంటి అయ్యా, మీ వెనక అసలు ఏంటి అని అంటే ఆయన ఏమంటారు తెలుసా? నేను చిన్న వయసులో ఉన్నప్పుడే నా తల్లి కన్నీటి ప్రార్థన వల్ల నేను ఈ స్థితికి వచ్చాను అంటాడు. హల్లెలూయా. మెథడిస్టు సంఘాన్ని స్థాపించిన వారు జాన్ వెస్లీ గారిని అడగండి, ఇంత గొప్ప సేవ ఎలా జరుగుతుందయ్యా మీ ద్వారా అని అడగండి. ఇంత గొప్ప సేవ ఎలా జరుగుతుందంటే, నా తల్లి సుజానా వెస్లీ నా కోసం ఏం చేసేది? ప్రార్థన చేసేది. ఇంకొక భక్తుడు అంటున్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను ఏం చేశాను? దేవుని సన్నిధికి కొట్టుకొని, ఆ కన్నీటి ద్వారా కొట్టుకొని వచ్చాడట. ఎంత అద్భుతం కదా. భక్త సింగ్ గారు హెబ్రోన్ సేవ అద్భుతమైన సేవ చేసినటువంటి దైవజనులు. పిఎం పరంజ్యోతి అయ్య గారు, ఎంతమంది సేవకులను తీసుకోండి, ఇంత గొప్ప సేవ ఎలా జరుగుతుంది? భక్త సింగ్ అయ్య గారు ప్రార్థన చేస్తుంటే ఆ మోకాలు ఉన్న దగ్గర గుంటలు పడిపోయేటివట. మనకేమో వ్యాపారానికి టైం ఉంటుంది, ఉద్యోగానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం దొరుకుతుంది, ఒక దేవునికి టైం ఇవ్వడం తప్ప కదండి. అన్నిటికీ టైం ఉంటుంది. నేను విమర్శించట్లేను, నేను ఒకటే చెప్తున్నాను, నీ ఇష్టం, నువ్వు మార్చుకుంటే మార్చుకో,
నేను మార్చుకోనండి, ఇలాగే ఉంటాను, ఏదో ఆదివారం వస్తాను పోతాను అంతే తప్ప నేను ఏం మార్చుకోనంటే నో ప్రాబ్లం. మార్చుకోవద్దు. ఎవడు మార్చుకోమన్నాడు? ఎవడు మార్చుకోమన్నాడు? దేవుని బిడ్డలారా, మార్చుకుంటే ఏం మారుతుంది చెప్పండి? నీవు ముందుగా ఏమండి మనలను మనం మార్చుకుంటే తర్వాత నెక్స్ట్ మన కథ మారుతుంది. హల్లెలూయా. మనలను మనం మార్చుకోకుండా మన కథ మారాలంటే మారదు. ఆదివారం వచ్చిందంటే ఏమండి సంఘంలో ఏదైనా మీటింగ్స్ పెట్టామంటే ప్లానింగ్స్, ఏవేవో పనులు, ఏవేవో బిజీ. దేవునికి మనం ఎక్కడ సమయం ఇస్తున్నామండి? దేవుని బ్రతిమలాడుకుంటున్నామా? ఏదో వంతుకు గంతేసినట్టు రావాలి, దేవా 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 ఆమేనా అని అనాలి. నేను చెప్తున్నాను నాన్న, మొట్టమొదటిగా మనం దేవునిని వెదకడం నేర్చుకోవాలి. ప్రతి దినము ఉదయం లేవగానే, ఒకప్పుడు అండి మాకెంత 9-10 అవుతున్నా నిద్ర లేచే వాళ్ళం కాదు. వింటున్నారన్నా? 9-10 అవుతున్నా నిద్ర లేచేవారం కాదు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. 3 గంటల ప్రార్థన మొదలుపెట్టాను. 3 నుంచి కనీసం ఏమంటే 1 అవర్ కుదరట్లేదు, మెల్లిమెల్లిగా ట్రై చేద్దాం అని మొదలుపెట్టాను. ఇప్పుడు 1 అవర్ టైం సరిపోవట్లేదు నాకు. హల్లెలూయా. రాదు మనకేది, అప్పుడే రాదు. మార్నింగ్ ప్రేయర్ మొదలుపెట్టినప్పుడు కొంచెం కష్టమే, ప్రతిరోజు లేవాలా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమండి ప్రతిరోజు లేవాలనే మాట వస్తే, ప్రతిరోజు లేవకపోతే ఎలా? ప్రతిరోజు ఊపిరి పీల్చుకోవాలా అన్నట్టుగా ఉంటుంది మాకు. ప్రతిరోజు ఊపిరి పీల్చుకోవాలా? కొంచెం సేపు పీల్చుకోకుండా ఆపేద్దాం. ఏమవుతుంది ఆపేస్తే? చెప్పండి, ఏమవుతుందండి? ఊపిరి పీల్చుకోవడం ఆపేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆరాధనకు వచ్చిన మనం అందరం పాట పాడాలి. మంచి పోరాటము పోరాడాడు, తన పరుగుని ఏం చేశాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక టైం మాకు అట్లా ఉండేది. మేము మార్చుకున్నామండి, మా అలవాట్లు మార్చుకున్నాం. మేము ఎవరికో చూపించుకోవడానికి కాదు, మమ్మల్ని మా మీద పెద్ద మేము చూడ ఎంత గ్రేట్గా చేస్తున్నామని చెప్పుకోవడానికి కాదు. ప్లీజ్ మీ యొక్క ఏమంటే అభినందనలు మాకు అవసరం లేదు, మీ యొక్క ఏది మాకు అవసరం లేదు. మీ ఇష్టం ఉంటే మార్చుకోండి, మీ కష్టమైతే వదిలిపెట్టండి. కానీ మన స్థితి, మన కథ మారాలి అంటే ముందు మనం మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మారకుండా మన స్థితి ఎప్పటికీ మారదు. గట్టిగా చప్పలు కొట్టాలి. చెప్పండి, ఈరోజు నేను మారకపోతే నా స్థితి మారుతుందా? చెప్పండి అందరు, ఎవరికి వారు చెప్పుకోండి. నా స్థితి మారాలంటే, నా కథ మారాలంటే ముందు ఎవరు మారాలి? నేను మారాలి. ఎస్, ఆ ప్రత్యక్షత మన నుంచే మొదలు కావాలి. ఈ ప్రత్యక్షత దేవుడు మనకే ఇస్తున్నాడు. ఆ మార్పు అనేది మన జీవితంలో మొదలు కావాలి. నీ కథ మారాలంటే ముందు నువ్వు మారు. నా కథ మారాలంటే నేను మారాలి. నువ్వు బాగుపడాలంటే మార్చుకో, లేకపోతే నేను మార్చుకోనంటే మార్చుకోకు. మార్పు నొందవా నీవు, మార్పు నొందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు నొందవా నీవు, మార్పు నొందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. హల్లెలూయా. ఏ సమయం అంటే ఇది? అనుకూలమైన సమయం. దేనికి అనుకూలమైన సమయం చెప్పండి? చెప్పాలి, అందరు చెప్పాలి. మనం మారు మనసు పొందడానికి అనుకూలమైన సమయం, మన కథను మార్చుకోవడానికి అనుకూలమైన సమయము. యెషయా గ్రంథములో చూడుము, జనముల మీద ఏం కమ్ముకుంటున్నది? కటిక చీకటిగా అమ్ముకుంటుంది. ఇక సమయం ఎంతో దూరం లేదు. నీతి సూర్యుడు మన మీద ఈ దినాన ఉదయిస్తున్నాడు. ఒక సమయం రాబోతుంది, నీతి సూర్యుని మహిమ దాటి వెళ్ళిపోబోతుంది. నీతి సూర్యుని మహిమ మన నుంచి దాటిపోబోతుంది. అప్పుడు నేను మార్చుకుంటానయ్యా, నేను మారుతానయ్యా అంటే నో ఛాన్స్.
నీకు అవకాశం ఉండదు. ఇక నువ్వు దేవుని బ్రతిమలాడుకో. మారు మనసు పొందునన్న. ఈరోజు పొరపాట్లు అందరము చేస్తాం. తప్పు చెయ్యని వాడంటూ ఎవడూ లేడు భూమి మీద. అందరూ తప్పులు చేస్తారు. యేసయ్య మానవుడిగా వచ్చిన యేసయ్య తప్ప. ఆయన మానవుడు కనుక చెప్పానన్నమాట. అందరూ తప్పులు చేస్తారు. తప్పు చేయడం మానవ సహజం. ఎందుకంటే మనము మొదటి ఆదాము ద్వారా వచ్చాం గనక, మొదటి ఆదాము పాపము చేశాడు, ఆజ్ఞ అతిక్రమించాడు కనుక ఆయన స్వభావం మనలో ఉంటుంది, ఆయన రక్తం మనలో ఉంది. తప్పులు చేస్తాము, చెయ్యమని కాదు, చేస్తాము. కానీ ఇప్పుడు రెండవ ఆదాము వచ్చి ఏం చేశాడంటే మన తప్పులను క్షమించాడు. తప్పు చేస్తూ బ్రతకడం కాదు, తప్పును ఒప్పుకొని రెండవ ఆదాములోకి మనం అడుగు పెట్టాలి. హల్లెలూయా. రెండవ ఆదాము రక్తము కిందికి మనం రావాలి. ప్రభువుని ప్రతి దినము మనం వెదకడం నేర్చుకుందాం. ఈ 2 మాటలు మీరు చాలా ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ప్రతి దినము మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. ప్లీజ్ నాయన, నీకు వందనాలయ్యా, ఈ అద్భుతమైన దినాన్ని మాకు ఇచ్చావు నాయన. మేము ఎంత ఉదయకాలం లేచి ఎంత దేవుని స్తుతిస్తానంటే అంత స్తుతిస్తాను. ఎందుకో తెలుసా? రాత్రి పడుకున్న వారు ఎంతోమంది మనతో లేరు. మేమేదో మంచోళ్ళం కాదు, పరిశుద్ధులమని కాదు, మేమేదో మాకు మంచి ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయని కాదు నాయన. నీ కృప తప్ప మరొకటి ఏది లేదు. అందుకే మా బ్రతుకులో మేము ఒకటే ఆశ కలిగి ఉన్నామండి. నేనైతే దేవుని మందిరములో ఒలీవ మొక్కవలే ఉండాలని ఆశ నాకున్నది. మొదటి మాట ఏమండి? దేవునిని మనం ఎప్పుడు వెతకాలి? ప్రతి దినము వెతుకుతూనే ఉండాలి. ఎప్పటి వరకు వెతకాలి? జీవిత కాలము వెతుకుతూనే ఉండాలి. జీవితకాలం మనం వెతుకుతూనే ఉండాలి. రెండవ మాట, ప్రతి దినము దేవుని సన్నిధిలో. యోబు ప్రతి నిత్యము అలాగూ చేస్తుండేవాడట. మనము కూడా ప్రతిదినము దేవుని బ్రతిమలాడుకోవాలి. మూడవ మాట ఏమండి? ఆ మూడవ మాట చదవండి, 6వ వచనం చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. చూడండి, మనం ఏమై ఉండాలట? ఈ లోకములు ఏమై ఉండాలి? పవిత్రులముగా బ్రతకాలి. ఏమండి, ఒక్కసారి దేవుని దగ్గర మనం పట్టబడిన తర్వాత మనం ఎంత చేయగలుగుతామో అంత చేయాలండి. అసలు అంత చేయడం కాదు, అంతకంటే ఎక్కువ చేయాలి మనం. ఎందుకంటే ఏలియాతో అన్నాడు, ఏలియా నువ్వు భోజనం చేసి సిద్ధంగా ఉండు, ఎందుకంటే నీ శక్తికి మించిన ప్రయాణము నీ ముందు ఉన్నది. మన శక్తికి మించిన ప్రయాణం ఉన్నది మన ముందు. ఈ ప్రయాణములో మనము ఏమండి, మనం పవిత్రుడమై ఉండుమని చెబుతున్నాడంటే దాని అర్థం ఏంటో చెప్పనా? ఈ లోకములో అపవిత్రత ఉన్నది. ఈ లోకములో ఏదో ఒక చోట మనకు అపవిత్రత అంటే అవకాశం ఉన్నది. అపవిత్రతలో ఏమండి మన 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 కంటింది అనుకోండి, ఇక దేవుని సన్నిధే మన నుంచి దూరం అయిపోతుంది. దావీదు మహారాజు ఒక్కసారి అపవిత్రుడయ్యాడు. పాపము చేశాడు, అపవిత్రపరుచుకున్నాడు తనంతా. తను ఎంత స్థితిలోకి వెళ్ళిపోయాడంటే దేవుడు తన పరిశుద్ధాత్మని దూరం చేశాడేమో, దేవుని సన్నిధి నాకు దూరం అయిపోయిందేమో అన్నంత స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం మనకు వద్దండి. ఇలాంటి ఏమండి పరిస్థితి మనకు ఉండొద్దు. మనము కనుక రోజు ఏం చేయాలి? మనం ఎలాగుండాలంటే, ఎలా బ్రతకాలి? ఈ లోకంలో పవిత్రులమై బ్రతకాలి. ప్రతిరోజు స్నానం చేస్తాం. ఎందుకొరకు చెప్పండి? ప్రతిరోజు స్నానం ఎందుకు చేస్తాం మనం? కొంతమంది వారానికి చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పను. ఏమండి, కొంతమంది డే బై డే, కొంతమంది డైలీ 2 times చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఎందుకు చేస్తాము? మనలో ఏదైనా ఏమండి చెడ్డది, మన చెమట, లేకపోతే మనం వెళ్ళొస్తూ ఉంటాం, డస్ట్ అంతా మన ఒంటి మీద, అంత బట్టల మీద పేరుకుపోయి ఉంటుంది. అంత భయంకరంగా మనకే అంత ఏదో అనీజీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ అపవిత్రతతో ఇలాగే బాగుందని చెప్పి అలాగే ఉంటామా? మనము శుభ్రపరుచుకుంటాం. అందుకే దావీదు అన్నాడు, ఏమండి, ఇస్సోపుతో హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమని ప్రార్థన చేశాడు. మా అయ్యగారు పాట రాశారు కదా, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమ యేసయ్యా. సకల కలుషము బాయగా
ఇసోపుతో నన్ను కడుగుమా, ఇసోపుతో నన్ను కడుగుమా ప్రియ యేసువా. హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయుము యేసువా. సకల కలుషము బాయగా ఇసోపుతో నన్ను కడుగుమా, ఇసోపుతో నన్ను కడుగుమా ప్రియ యేసువా. ఏమండి చెప్పండి. ఈ ఈ ఈ పాట ఈ మాట దావీదుకు సంబంధించిన మాట. ఇప్పుడు ప్రతిరోజు నన్ను కడగయ్యా అంటున్నాడు. దేని కొరకు కడుగుమంటున్నాడు చెప్పండి. ఈ లోకములో ఎక్కడో ఒక చోట నాకేమంటూ ఉంటుంది, మురికి అంటూ ఉంటుంది, అపవిత్రత అంటూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట నేను అపవిత్రుడని అయ్యి ఉంటాను, నాకు తెలిసి తెలియకుండా. ఏదో తొక్కగూడని తొక్కి ఉంటాను, ఏదో నా వెంట తెచ్చుకొని ఉంటాను. కనుక నన్ను హిమము కంటే తెల్లగా, ఇసోపు అనేది మధ్య ప్రాచీనంలో దొరుకు ఒక మొక్క. ఆ ఇసోపు కొమ్మను అలా రక్తములో ముంచి శుద్ధి చేస్తారన్నమాట. దానితో ఏమండి సకల పాపములను బాపను. ఇసోపు కంటే కూడా అద్భుతమైన నీ రక్తముతో నన్ను కడుగుమని నన్ను అడిగాడు. హల్లెలూయా. మనము పవిత్రుడమై, చూడండి, నువ్వు పవిత్రుడవై తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, యథార్థవంతుడవై ఉండాలట. యథార్థత అంటే అర్థం ఏంటి చెప్పండి. యథార్థత అంటే అర్థం ఏంటో చెప్పనా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, స్ట్రేట్ ఫార్వర్డినెస్ అంటారు. అంటే అర్థం ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చెప్పాలి. మనం ఏం చేస్తున్నాం, మన కథ మారకపోవడానికి కారణం ఇదే. ఇంకా శాపములో, ఇంకా ఏమండి ఆ యొక్క భయంకరమైన కీడు అనుభవిస్తూ ఉండడానికి కారణం ఏంటి తెలుసా, ఈ చిన్న విషయాలే. నువ్వు మార్చుకుంటావా, మార్చుకోనన్నా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనస్సు పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. తుయతైర సంఘానికి అవకాశం ఇచ్చాడు. ఎఫెసీలో ఏమండి ఎఫెసీ సంఘానికి అవకాశం ఇచ్చాడు. నీ మొదటి ప్రేమ పోయింది, జాగ్రత్త చేసుకో. ఇకనైనా నువ్వేం చేయమన్నాడు, మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందకపోతే, నువ్వు మారు మనస్సు పొందకపోతే నీ పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా మారిపోతుంది. యథార్థంగా మాట్లాడము, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. దేవుని పిల్లలైన వారు చాలా జాగ్రత్తగా, నేను గత వారములో కూడా చెప్పాను, మన మాటలు ఎలాగుండాలి చెప్పాలి. మన మాటలు ఎలాగుండాలి, నా పాయింట్ చెప్పాలి, మీరు గట్టిగా చెప్పండి. మన మాటలు ఎలాగుండాలి, మాట్లాడవలసిన దగ్గర ఏం చేయాలి, మాట్లాడాలి. మాట్లాడకూడని దగ్గర మాట్లాడకూడదు, అంతే. నోటికి చిక్కం పెట్టుకోవాలి, అంతే. నీ నోరే నేనేం చేస్తుంది తెలుసా, నీ కథ తిరిగి ఉల్టా అయిపోతుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది. మనం యథార్థంగా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. అర్థమైందా? కానీ మనం ఏం నేర్చుకున్నాం తెలుసా, మనం ఎట్లా అలవాటు అయిపోయిందో తెలుసా మన పరిస్థితి. ఉన్నది చెప్పమంటే ఉన్నదానికి కొంత మసాలా జోడించి లేనిది చెప్తున్నారు. అర్థమైందా? లేనిది చెబుతున్నారు. నేను అంటాను, ఇప్పుడు ఒక వ్యక్తి చాలా సీరియస్గా ఉన్నాడు, డాక్టర్స్ అయితే కష్టం అంటున్నారు, ఛాన్స్ లేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు, చావలేదు, కానీ డాక్టర్స్ అయితే హోప్ ఇవ్వలేరని చెప్పాను. బయటికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా, చచ్చిపోయిందంట. ఏమంటారు? బయటికి వెళ్ళి ఏం చెప్తారు, ఇంకొకరికి చెప్పమంటే అయిపోయిందంట, ఇందాక మా అయ్యగారు చెప్పారు అయిపోయిందంట. ఇంకొక ఆమె, ఈమె పోయి ఇంకొక ఆమెకి చెప్తుంది బాడీ వస్తుందంటలే, పోస్ట్ మార్టం పంపించిర్రంట. ఇంకొక ఆమె ఏం చెప్తుంది తెలుసా, ఆయన చచ్చిపోవడానికి వాళ్ళ పిల్లమే కారణం అంట. ఏమండి ఎంత, ఇవన్నీ నేను చెప్పానా? ఇవన్నీ నేను చెప్పానా అండి? నేను ఏమన్నాను, సీరియస్గా ఉందమ్మా ప్రార్థన చేయండి అని చెప్పాను. ఒక ఆమె చచ్చిపోయిందని చెప్పి, ఇంకొక ఆమె పోస్ట్ మార్టం పోయిందన్నది, ఇంకొక ఆమెనేమో ఎవరు చంపేసింది కూడా డిక్లేర్ చేసేసింది. జడ్జిమెంట్. ఎంత మాట చేంజ్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఉన్నది మాట్లాడుతున్నారా లేకపోతే ఉన్నది లేనట్టుగా మాట్లాడుతున్నారా?
యథార్థత. దేవుని బిడలైన వారు ఏమండి సంఘములో ప్రతి ఒక్కరికి, స్పెషల్గా యేసయ్య రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిలో ఏముండాలంటే యథార్థత, యథార్థత, యథార్థత. హల్లెలూయా. నువ్వు యథార్థత లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏమండి నువ్వు కానుకలు ఇచ్చినా, నువ్వు ఎంత ఉపవాసాలు ఉన్నా, ఎంత కన్నీరు గార్చినా, నువ్వు ఎంతగా దేవుని సంఘంలో ఎంత పరిచర్య చేసినా ప్రయోజనం ఉండదు, ప్రయోజనం ఉండదు. నేను మొన్న నా పిల్లలకు, నా ఆత్మీయ బిడ్డలకు మొన్న కొన్ని విషయాలు, మా పరిచర్య చేస్తున్నాం కదా, మరి మాకు ఎన్నో విషయాలు ఉంటాయి చెప్పుకునేటివి. లైవ్ తీసే వాళ్ళు కావచ్చు, పాటలు పాడే పిల్లలు కావచ్చు, ఇవన్నీ మా పర్సనల్గా కొన్ని మేము మాట్లాడుకుంటాం. ఆ మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలకు నేను చెప్పాను, సీరియస్గా చెప్పానా నవ్వుకుంటూ చెప్పానా? చెప్పాలి నాన్న. ఎలా చెప్పాను? గట్టిగా చెప్పండి. ఎలా చెప్పాను? సీరియస్గా చెప్పాను, సీరియస్గా చెప్పాను. ఎందుకు సీరియస్గా చెప్పానో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అనుకుందాం, పిల్లలు ఏదో చేశారు, అది కొంచెం చాలా మిస్టేక్స్ అయినాయి, ఏదో పొరపాట్లు చిన్న చిన్న దొర్లినాయి. ఇప్పుడు నేను వీళ్ళని చూసి అందరూ ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను కూడా ఇక వాళ్ళ లోపాలను కూడా మాట్లాడకుండా వాళ్ళను ఏదో ముఖశుద్ధి కోసం, చాలా బాగా చేశారమ్మా, చాలా బాగుంది నాన్న, మంచి లైవ్ తీశారు, మంచి డాన్సులు చేశారు, మంచి స్కిట్లు చేశారు, మంచి పాటలు పాడారు, అద్భుతమైన ఆరాధన, వెనుక సపోర్ట్ కూడా బాగుంది, మ్యూజిషియన్స్ కూడా చాలా బాగా వాయించారు, అబ్బబ్బబ్బబ్బ పరలోకమే భూమి మీద కనబడింది అని నేను చెప్పాను అనుకోండి. వాళ్ళ లోపాలు నేను చెప్పకుండా ఇంత అద్భుతంగా జరిగిందని అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారండి? హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నెక్స్ట్ వాళ్ళ లోపాలను వారు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదా? ఉండదు ఇక. ఎందుకంటే మేము చేసింది అంకులే మెచ్చుకున్నాడు, ఏమండి మేము చేసింది పాస్టర్ గారే మెచ్చుకున్నారు, ఆయన మెచ్చుకున్నాడు, మాకు చాలు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన దాంట్లో పొరపాట్లు చెప్పవలసిన బాధ్యత ఎవరికి? స్టేట్ ఫార్వర్డ్నెస్ అంటే అదే. అది పొరపాటైనా పొరపాటుగా చెప్పాలి. ఒకవేళ సరిగ్గా ఉందనుకోండి, సరిగ్గా ఉన్నదమ్మా పర్వాలేదని చెప్పాలి. సంఘములో ఇలాంటి యథార్థత లోపిస్తుంది. అంచె దినాలలో చాలామంది యథార్థవంతులుగా ఉండలేకపోతున్నారు. ఎక్కడో కాదు సంఘములో గలిబిలి వచ్చేసింది. సంఘాలలో ఏమండి భయంకరమైన మాటలు వచ్చేసాయి. ఒకరికంటే ఒకరి మీద ఒకరికి పడరాని పరిస్థితులు వచ్చేసాయి. ఒక ఇద్దరు క్రైస్తవులు ఉన్నారు, ఒక పక్కకు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఎట్లాగుందంటే, పచ్చగడ్డి మీద ఏమండి అగ్గిపుల గీసేసామనుకోండి, పచ్చగడ్డి, పచ్చిద గడ్డి, దాని మీద అగ్గిపుల గీసేస్తే ఏమవుతుంది? అది పచ్చగడ్డి సాధారణంగా మండదు, కానీ అంటే వీళ్ళ మధ్యలో ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది చూడండి. యథార్థత పోతుంది. ఈ యథార్థత పోవడం బట్టి ఏమవుతుందో తెలుసా? మన పరిస్థితిని మనమే నాశనం చేసుకుంటున్నాం. నేను కొంతమంది వ్యక్తుల గురించి చూపించాలని అనుకున్నాను, కానీ సమయం లేదు, ఇక నేను ముగించేస్తాను. ప్రభు చిత్తం అయితే ఇక ఏమండి కథ ఎవరెవరిది మార్చాడు ప్రభు, ఎవరెవరిని ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తీసుకెళ్ళాడు, మనం ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు ఇంతవరకు జ్ఞాపకం చేసుకుందాం. మనలో ఉండవలసిన 4 విషయాలు చెప్పాను. ఏమేంటివి చెప్పండి? మొట్టమొదటిదిగా చెప్పండి. మొదటిగా ఏంటి? మనము దేవునిని ఏం చేయాలి? ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకండి, జాగ్రత్తగా వెతకండి. నెక్స్ట్ రెండవది, ప్రతిదినము మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? నాకు ఇవ్వయ్యా, ఇప్పుడు ఎందుకు ఇవ్వవు నన్ను అని డిమాండ్ చేయడం కాదు, బ్రతిమిలాడుకోవడం. అబ్రహాం అంటున్నాడు, నేను దుమ్మును ధూళినైన నేను నీ దగ్గర మాటలాడ నేను ఏం చేస్తున్నాను? తెగిస్తున్నాను అన్నాడు. దావీదైతే ఏమన్నాడు తెలుసా? నేను చచ్చిన కుక్కనన్నాడు. కుక్క శవం ఎంతమంది చూసిరు? బాగుంటుందా? దాని స్మెల్ ఎంతమందికి తెలుసు? అబ్బా బాబోయ్, వద్దు పాస్టర్ గారు అలా అని చెప్పకండి, ఇంటికాడ ముందే కొంచెం మంచిగా ఈరోజు ఆదివారం స్పెషల్గా ఉండాలి, ఇలాంటివి గుర్తొస్తే మా పరిస్థితి ఏంటి? చచ్చిన కుక్కను అన్నాడండి. అంత నీచంగా ఏమండి తనను తాను చేసుకున్నాడు. యోబు అంటున్నాడు, నేను నీచుడను అంటున్నాడు.
నాకు ఈ స్థితి రావడానికి కారణం దేవుడు కాదు, సాతాను కాదు. నాకు ఈ స్థితి రావడానికి కారణం ఎవరంటే నేనే కారణం. అందుకే నేను నీచుడనని భక్తులని అంత తగ్గించుకొని మాట్లాడితే ఇంకా పౌలన్న గురించి మనం చెప్పనక్కర్లేదు. పాపులలో నేను ఎవరిని, మనమేమో పాపినంటే కూడా కోపం వస్తుంది. నన్ను పాపి అంటావా? నేనేం పాపం చేస్తున్నా అంతగానో? దునియలో లేని పాపం అంతా నేనే చేస్తున్నా అని అంటాం. నన్ను పాపి అంటావా? అరే నిన్ను పాపి కాదమ్మా, అసలు పాపులు అందరూ ఒక చోటకు చేర్చి ఇందులో నంబర్ 1 పాపి ఎవరు పాయింట్అవుట్ చేయండి అని అంటే పౌలన్న చెయ్యెత్తుతాడు, నేనే ప్రధాన పాపిని. హల్లెలూయా. మరి నేను పరిశుద్ధుడను కదా. ఈ చిన్న చిన్న లోపాలను మనం సరి చేసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకోవాలండి. దేవా, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ దినాన్ని బట్టి దావీదు 7 మారులు దేవుని స్తుతిస్తున్నాడు, 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఆయన రాజు, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నాడు. ఆయనకు సమయం ఉంది, మనకేం లేదు చెప్పండి. రాజుగారికి సమయం ఉంది. దానియేలు ప్రధానమంత్రి దగ్గర కూర్చుని ఆయనకు సమయం ఉంది. 3 మార్లు యెరూషలేము తట్టు చేతులెత్తి ఆ కిటికీ తెరిచి ప్రార్థించే సమయం ఉంది. మనకు సమయం లేదు. మనకు బైబిల్ చదివే సమయం లేదు, ప్రార్థన చేసే సమయం లేదు, ఆరాధనలకు వచ్చే సమయం లేదు, వచ్చినామంటే సరిగా కూర్చునే సమయం లేదు. అటు ఇటు ఆత్మలో ఊగుతూనే ఉంటాము, జోగుతూనే ఉంటాము. ఎక్కడ స్థిరంగా ఉండం మనం. కానీ దేవుడైతే నా కథ ఏం కావాలి చెప్పండి? దేవుడు ఏం చేసేయాలి? నా కథనంతా మార్చేసేయాలి. మారిపోతే ఎంత బాగుంటుందో. నేను అడుగుతున్నాను ఒక్క ప్రశ్న, యథార్థంగా చెప్పండి. ఇప్పుడే యథార్థత గురించి చెప్పాను కదా. మన కథ మొత్తం దేవుడు మార్చేస్తే ఎంతమంది ఇక్కడ ఆరాధనలో ఉంటారు? ఎంతమంది ఆరాధనలో ఉంటారు? కొంతమందికి దేవుని దగ్గర ప్రామిస్ చేస్తున్నాం, చాలా జాగ్రత్త. మన కథ మార్చేస్తాడు దేవుడు ఈరోజు. ఎంతమంది ఆ నెక్స్ట్ వీక్ కనబడుతారు దేవుని సన్నిధిలో? దేవునికి ప్రామిస్ చేస్తున్నారు మీరు, నాకు కాదు. ఆలోచించండి. ఈరోజు దేవుడు నాకు అన్నీ ఇచ్చేసాడు అనుకోండి, నాకు ఏమి ఉండదంటే టైం ఉండదు దేవుని దగ్గర రావడానికి. అన్నీ ఇచ్చేస్తే టైం దొరకదు, ప్రార్థన చేసుకోవడానికి టైం దొరకదు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కోసం అడిగారు, ఉద్యోగం కోసం ప్రార్థన చేసి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఆదివారం ఏం తల్లి చర్చికి రావట్లేదంటే ఉద్యోగం ఉందన్న, ఈరోజు మాకు ఉద్యోగం ఉంటుంది, సమయం లేదు, మనకి వ్యాపారం ఉంటుంది, దేవుని పని. ఏదైనా సంఘములో పెట్టక ఒక మీటింగ్ పెడితే ఆ రోజే ఉంటాయి పనులన్నీ. మనకు ఎక్కడ లేని పనులు, ఎంత ఇంపార్టెంట్ పనులు అంటే అంత ఇంపార్టెంట్ పనులు. ఏమి ఇవ్వకముందే, ఏమీ లేకముందే బండి దొబ్బుతున్నాం, కష్టపడి నెట్టుకుంటూ వస్తున్నాం. ఇంకా అన్నీ ఇచ్చేస్తే మన కథ మారిపోతే దేవుని దగ్గర మనం ఎట్లుంటామో చెప్పుకోండి, మీరే చెప్పుకోండి. దేవుని బిడ్డలారా, యథార్థత విడిచిపోదు. దేవుని దగ్గర బ్రతిమిలాడుకోండి. దేవా, నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా అని ఒప్పుకోండి. ఈరోజైనా సమూయేలు అంటున్నాడు, ప్రార్థన చేయకపోవడమే పాపం అగునన్నాడు. మరి మనం ఎన్ని పాపాలు చేశాము చెప్పండి? ఒక్క క్షణము కూడా ప్రార్థన చెయ్యని దినం ఉండొద్దండి. ప్రార్థన మన చరిత్రను మారుస్తుంది, ప్రార్థన మన భవిష్యత్తును మారుస్తుంది, ప్రార్థన మన స్థితిని మారుస్తుంది, ప్రార్థన నువ్వు మహా అభివృద్ధిలోనికి అడుగు పెట్టేటట్టుగా చేస్తుంది, ప్రార్థన నీ కథ మొత్తము తిరిగి రాసేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన పరలోకాన్ని భూమి మీదికి తెస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవునికి దేవుడు ఇచ్చిన బలమైన ఆయుధము ఏదైనా ఉన్నది అంటే చెప్పండి, అందరూ కూడా చేతులు పైకెత్తి చెప్పండి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయము. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము. పాడదామంద సమీపే. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. యేసయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా.
నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రార్థనే ప్రయాజయము. ప్రార్థనలో పోరాడున్నది పెళ్ళగించుట ప్రార్థనలో పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడున్నది చుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడున్నది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థనలో పెనుగులాడితే పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో మరుగైనది గట్టిగా పాడండి. ప్రార్థనలో ప్రభువా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా. ఏం నేర్పమని అడగండి, ప్రార్థన చెప్పండి. శిష్యులు అడిగారండి. ఎప్పుడైతే శిష్యులు అడిగారో యేసయ్య వారికి ప్రార్థన నేర్పించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారో ఆ ప్రార్థన ద్వారా వారి కథ మొత్తం మారిపోయింది. హల్లెలూయా. మేడగదిలోకి ఎక్కి ఏం చేశారు వారు? చెప్పాలి, అందరు చెప్పాలి. వెళ్ళేటప్పుడు మేడగదిలోకి వెళ్ళేటప్పుడు ఏమో పిల్లిలలాగా పోయారు. బయటకు వచ్చేటప్పుడు ఏం జరిగింది? ఎలా వచ్చారు? గర్జించు సింహం వలె వచ్చారు బయటికి. ఏం జరిగింది మేడగదిలో? ఏం జరిగింది మధ్య సమయంలో అంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నారు. దేవా నీ శక్తినివ్వు, నీ బలాన్నివ్వు, నీ పని కొరకు మమ్మల్ని అభిషేకించుకో ప్రభు అని అడిగారు. ఆ శక్తిని పొందుకున్నారు. ఇక సింహములలాగా బయటకు వచ్చారు. ప్రజలు ఏమని చెప్పుకున్నారు వారిని చూసి అంటే, బూది గంతములను ఏమండి భూమిని తలకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారని సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. ఏమండి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధము నువ్వు వాడతలేవండి. దేవుని వెదకడం మొదలు పెట్టండి. ఈ రోజైనా మొదలు పెట్టండి, వెదకండి, దేవుని వెదకండి. దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. వెతుకుతూనే ఉండాలి. ప్రార్థనలో దేవుని మనం వెదకాలి వెదకాలి వెదకాలి. నీ కుటుంబం నాశనం అవుతుంటే, నీ భర్త తాగొస్తుంటే, నీ పిల్లలు పాడవుతుంటే, నీ పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే, నీ యొక్క ఇల్లు నీ కుటుంబం అంతా నాశనంగా దరిద్రం నాట్యమాడుతుంటే, నాకు పట్టిరాని, నాకు సంబంధం లేదు, ఏదో జాబ్ చేసుకుంటున్నాను ఉంటాను అని అంటావేంటి? నువ్వు జాబు చేసినంత మాత్రాన నీ ఇల్లు దీవించబడుతుంది అనుకోవడం పొరపాటు. వింటున్నారా? నేను కష్టం చేస్తున్నానండి నా ఇల్లు దీవించబడుతుంది, ఇక ఏమంటే మందిరము అన్నీ మానేసుకొని నేను వ్యాపారాలు చేసుకుంటున్నాను నా ఇల్లు దీవించబడుతుంది అనుకోవడం పొరపాటు. నువ్వు వ్యాపారం చేసినా ఏది చేసినా దాని ద్వారా నువ్వు ఇల్లు దీవించబడదు. దేవుడు చేయమన్న పని చేయండి. నీ కష్టార్జితాన్ని ఆయన నీకేం చేస్తాడంటే అనుభవించేటట్టు చేస్తాడు. వింటున్నారా? ఆయన కృప లేకపోతే అది అనుభవించవు నువ్వు, అంతే. ఆయన కృప ఉండాలి. దేవుని బిడ్డలారా, మనమంతరం కూడా ఈ లోకములో భయంకరమైన లోకంలో బ్రతుకుతున్నాం. పవిత్రంగా బ్రతుకుదాం. ఎప్పటికప్పుడు యథార్థత మనం మర్చిపోద్దు నాన్న, యథార్థత మర్చిపోద్దు. అందుకే ఈ అంచె దినాల్లో సమరయ స్త్రీతో అంటున్నాడు, ఇంతకుముందేమో నన్ను ఆరాధించేవారు, యెరూషలేములో ఆరాధించేవారు, కానీ ఒక దినం రాబోతుంది ఆత్మతో సత్యముతో యథార్థంగా ప్రభువుని ఆరాధించే కాలము రాబోతుంది. ఆ కాలం వచ్చేసింది. ఇది ప్రభువుని యథార్థంగా ఆరాధించే కాలము. నువ్వు ప్రభువుని ఆరాధించాలి. అంచె దినాలు అపాయకరమైన దినాలు. ప్రేమ చల్లారిపోతుంది. పరిస్థితులు ఏమండి భయంకరంగా మారిపోతున్నాయి. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటిలోకి రావాలంటే కష్టంగా మారిపోయింది. నువ్వు అనుకుంటున్నావు, నా పిల్లలకు నేను బ్యాంకులో కొంత సేవింగ్ చేసి పెట్టాను, నా పిల్లలకు నేను పొలం కొని పెట్టాను, నా పిల్లలకు నేను ఒక ఇల్లు కట్టి పెట్టాను, నా పిల్లలు నేనున్నా లేకపోయినా నో ప్రాబ్లం బాగుంటారు. అయ్యా బాబు, ఇవన్నీ నువ్వు చేసినా చేయకపోయినా ఏమంటే పెద్ద సమస్య ఏం లేదు.
నీ పిల్లల కొరకు నువ్వు లేచి ప్రార్థన చేయి. ప్రతిదీ కూడా దేవుడు నీకు నీ పిల్లలకు అనుభవించే కృపనిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనుభవించే కృప. దేవుని సంగమ, చివరిగా ఒక్క మాట చెప్తాను. ఆయన మన కోసము ధనవంతుడయ్యుండి ఎలా వచ్చాడు భూమి మీదకి? దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకోసం దరిద్రుడిగా అయ్యాడు? ఎందుకోసం అంటే నీ నా కథ మార్చడానికి. హల్లెలూయా. మన కథ మారడానికి ఆయన ధనవంతుడుగా ఉన్నవాడు దరిద్రుడిగా వచ్చాడు. యేసయ్యను చూడండి, ఎక్కడ ఏమంటే ఆయనకు స్థలము లేదట, అంతగా ఆయన హింసించారు. మాటలతో మానసికంగా హింస పొందాడు, శారీరకంగా హింస పొందాడు. ఏమండి, కొరడాలతో ఒళ్ళంతా వీపంతా దున్నబడినట్టుగా మారిపోయింది యేసయ్య. ముఖం మీద ఉమ్మి వేశాడు, మానసిక వేదన. ఏంటి, అది గాయం కాలేదు శరీరానికి, తుడిచేసుకుంటూ పోతుంది. కానీ లోపల మాత్రము ఏ గాయం అండి? అది మానసిక గాయం, మనసుకు అయిన గాయం. అని ఉంచారు, తుడిచేసుకున్నాడు, అయిపోయింది. కానీ లోపల మాత్రం గాయం ఇంత పెద్దగా ఉంది. ఎందుకొరకు నాన్న ఇదంతా యేసయ్య భరించాడు చెప్పండి? యేసయ్య 3 వేదనలు భరించాడు. 3 వేదనలు: మానసిక వేదన, శరీర వేదన, ఆధ్యాత్మిక వేదన. మనకందరికీ తెలుసు, గెత్సెమనే తోటలో ఆయన వేదన పడ్డాడు. ఆత్మలో ఆయన వేదన పడి తండ్రితో నీ చిత్తం అయితే అని ప్రార్థన చేశాడు. ఎంత ఆత్మలో కృంగిపోయాడు చూడండి, ఎంత దీనుడిగా మారిపోయాడు చూడండి. ఎవరి కోసము నాన్న? ఎవరి కోసం ఈ సిలువ త్యాగం? నీ కోసం, నా కోసం కాదా? మనందరి కథ మార్చడానికి కాదా? నేను ఒక మాట చెప్పన్నానన్నా, ముగించేస్తున్నాను. మన కథ మార్చడానికే దేవుడు తన అద్భుతమైన రక్షణనిచ్చి ఈరోజు ఈ స్థితిలో పెట్టాడు మనల్ని. హల్లెలూయా. నీ కథ మార్చ అవసరమైనకు లేదనుకోండి, నేను లోకంలోనే పెట్టేవాడు, ఇక్కడికి ఎందుకు తెచ్చేవాడు? నీ కథ మార్చాలని కోరుకున్నాడు కనుకనే ఆయన ధనవంతుడుగా ఉండి దరిద్రుడిగా వచ్చాడు. మన కథ మార్చాలనుకున్నాడు కనుక లోకములో నుండి మనను ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా. మన కథ మార్చడానికే ఆయన రక్తము మన కొరకు కార్చి తన రక్తము ద్వారా మన పాప శిక్షను తొలగించి తన మీద వేసుకున్నాడు. ఎవరి కోసం ఈ గాయం? దయచేసి ఈరోజు మనం సపరీక్ష చేసుకుందాం. మనం ప్రభు యొక్క విందుశాలకు వెళ్ళబోతున్నాం. మన కథ మొత్తం మార్చగలడు ఆయన. చెప్పండి అందరూ కూడా, మన కథ మొత్తము మార్చగలడు. ఆ కథ మారాలి అంటే మనం దేవుని వెదకే పని పెట్టుకోండి. మన కథ మారాలి అంటే మనం ప్రతి దినము దేవుని దగ్గర బ్రతిమలాడడం నేర్చుకోండి. మన కథ మారాలి అంటే మనము పవిత్రముగా ఈ లోకంలో బ్రతకాలి. ఐగుప్తులో నుండి ప్రజలను విడిపించి దేవుడు తీసుకొచ్చాడు. కానీ వారిలో నుండి ఒక రాత్రి ఐగుప్తులో నుండి వారిని విడిపించడానికి ఒక రాత్రి సమయం పట్టింది. కానీ ఐగుప్తు వారిలో నుండి తీసేయడానికి ప్రభువుకు 40 సంవత్సరాలు పట్టింది. చూసారా ఎంత అపవిత్రత పేరుకుపోయిందో వారి జీవితాల్లో. అపవిత్రతను తొలగించుకుందాం. ఇంకా సంవత్సరాలు అవుతుంది రక్షణ పొంది. అదే జీవితం, అలాగే ఇదే పరిస్థితి, ఇట్లాగే ఉంటుందేమో నా బ్రతుకు అని అనుకుంటున్నావా? ఈరోజు నిరాశతో వచ్చావా? నిస్పృహతో వచ్చావా? అన్నీ కోల్పోయి ఇక నా బ్రతుకు ఇంతేనండి అని ఆశలన్నీ విడిచిపెట్టుకొని వచ్చావా? ఈరోజు ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందండి. నీ కుటుంబాన్ని కట్టుకో తల్లి, నీ సంఘాన్ని కట్టుకోనన్న ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. యవనస్తులు ప్రత్యేకంగా భయంకరమైన రోజుల్లోకి మనం అడుగుపెట్టాం. పబ్ గేములు వచ్చాయి. పబ్ గేముల ద్వారా ఒకప్పుడేమో జూదం ఉండేది, ఇప్పుడు జూదం తగ్గిపోయింది. అది ఎక్కడో పల్లెటూర్లలో కనబడుతుంది. కానీ పబ్బు ఏం గేమ్ అంటారు? అది పబ్జీ గేమ్. ఆ గేమ్ ఎంత దాని పేరే పబ్ అని పెట్టారండి. ఇక అర్థం చేసుకోండి, పబ్బులలో ఎలాగుంటుంది పరిస్థితి చెప్పండి. పబ్బులలోకి, క్లబ్లలోకి వెళ్ళి చూడండి ఎట్లాగుంటుందో. గేములు, ఇలాంటి గేమ్ షోలలో పడిపోతున్నారు. యవనస్తులను ట్రాప్ చేస్తున్నారు కొంతమంది. వాట్సాప్లు వాడేవారు, వాట్సాప్లు చాలా జాగ్రత్తగా మీరు వాడాలి. ఎంత స్మార్ట్గా మనిషిని పడగొడుతున్నారో తెలియట్లేదు చాలామందికి. కొంతమంది డబ్బులు నష్టపోతున్నారు, పరువు నష్టపోతున్నారు, ఎన్నో పోగొట్టుకుంటున్నారు. అన్నీ పోగొట్టుకున్న స్థితిలో నువ్వు వచ్చావా? ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు.
ప్రభు నేను పిలుస్తున్నా. ఒకప్పుడు ఫోన్లలో భయంకరంగా ఏమండి ఉండేవాడిని నేను. ఇప్పుడు అసలు ఫోన్లు పట్టుకోవాలంటే కూడా నాకు ఇష్టం లేదు. ఒకవేళ పట్టుకున్నానంటే ఏదో వాక్యం చదువుకోవడమో, ఏదో పని చేసుకోవడమో, దేవుని పని చేయడమో ఉంటుంది నాకు. దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు మార్చుకో. అందరం లేచి నిలబడదాం. మన స్థితిని మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. మన స్థితిని మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. పాపాన్ని విడిచిపెడదాం, పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందాం, ప్రభుని ప్రేమిద్దాం, క్షమాపణ పొందుకుందాం. రండి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా నన్ను క్షమించు నాయన. అందరము చేతులు పైకెత్తి ప్రభువుకి యథార్థంగా ఒక తీర్మానం తీసుకొని వెళ్దాం. ఇక్కడి నుంచి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. దేవా నీకు స్తోత్రము నాయన. నా కథ మొత్తం మార్చే దేవుడవయ్యా నీవు. నిజంగా ఈ 4 మాటల ద్వారా నన్ను నేను సరి చేసుకుంటాను అన్నవారు మీ గుండె మీద ఒక చెయ్యి పెట్టుకోండి. ఒక చెయ్యి పైకెత్తి చూపిస్తూ నేను మార్చుకుంటానయ్యా. నా కథను మార్చు నాయన. నువ్వు స్థిరపరిచేవాడవు, నాయన తండ్రి నన్ను ఘనపరిచేవాడవు నాయన. నీకు వందనాలు. నీ ఆజ్ఞ లేనిది ఏది జరగదు నాయన. నా స్థితిని మార్చు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. ఆయన నీ కథ మార్చేస్తే ఏ శత్రువు నీలోనికి రాడిక, నీ కుటుంబంలోనికి రాడు, నీ సంఘంలోనికి రాడు. అలాంటి కంచె మనం ఈరోజు వేసుకుందాం. అందరూ ఎవరికి వారు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిస్తూ, నాయన నీ ఆజ్ఞ ప్రకారంగా నేను నడవడానికి మీరు నాకు సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రము నాయన. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. చెప్పండి అందరూ. నీ ఆజ్ఞలే. అందరి పాట పాడాలి. ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా ఒక చేతి పైకెత్తండి. ఒక చేతి మీ మనసులో పెట్టుకోండి. చాలును. అపవాది తలచిన మేలులన్నీ మేలైపోవును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే అయ్యా. ఏమైనా చేతులు పైకి, చేతి పైకెత్తండి. ఒక చేతి పైకెత్తండి. అవును నాయన, నా మనస్సును మార్చే దేవుడు ఆయన. నా కథ మారాలంటే నేను మారాలి నాయన. నా కథ మారాలంటే నేను మారాలి. యేసయ్యా నీకే తెరుస్తాం. గుండె లోతుల నుండి ప్రభుని ఆరాధిద్దాం. యేసయ్యా నీ కథ మారాలంటే నువ్వు ప్రభుని ఘనపరచు. థ్యాంక్ యూ లార్డ్. నీ కథ మార్చే దేవుడు యేసయ్యా. నీకే చాలా మంది జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగబోతుంది. దేవుడు ఒక గొప్ప మార్పు నీలో జరిగించబోతున్నాడు. ఒక గొప్ప మార్పు ఇక ఈ రోజు నుంచి నీలో ప్రారంభం కాబోతుంది. మన బ్రతుకు మారాలంటే, మన కథ మారాలంటే మనం మారుదాం. ఏమైనా చేయగలిగిన దేవుడు అమ్మా. మన దేవుడు ఏదైనా చేయగలిగినాడు. ఏదైనా చేయగల దేవుడు. ఆరోగ్యం కావాలని ఇస్తాడు దేవుడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం నీ నామముకే మహిమంతా. యేసయ్యా ఏమైనా చేయగలవు. చేతులు ఊపుతూ 2 చేతులు పైకెత్తండి. మహిమంతా తెచ్చు యేసయ్యా. ఏ గుండె లోతులలో నుండి యేసయ్యా నీకే సాధ్యము. ఓ యేసయ్యా నీకే సాధ్యము.
సాధ్యము. కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా పాట పాడండి. ఈ పాట ద్వారా నువ్వు గొప్ప ఆదరణ పొందుతావు. ఈ పాట ద్వారా గొప్ప ఆదరణ. అందరూ గుండె లోతుల నుంచి ఆరాధన చేద్దాం. నీ గుండె లోతుల నుంచి జరగాల ఆరాధన. కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతి. ఎవ్రీబడి కళ్ళు కళ్ళు తెరుచుకున్నవారు కూడా. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఉంచిన కార్యములెన్నో జరిగించుచున్నవి. యేసయ్యా మా దేవా. యవనస్తులు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ఏం జరుగుతుందో చూడొద్దు. ఇక్కడ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. ఎవ్రీబడి చేతులు పైకెత్తి నోరు తెరిచి. యేసయ్యా నీ గాయాలు కట్టబడబోతున్నాయి. నీ పరిస్థితి మారబోతుంది. నీ జీవితం మారబోతుంది. నా జీవితం ఇంతే అని అనుకొని వచ్చావు, కానీ ఒక అద్భుతమైన హస్తం నిన్ను తాకుతూ ఉందని దినాను. ఒక అద్భుతమైన హస్తం నీ మీది నిన్ను ముట్టబోతుంది. ఎవరైనా ఆన్లైన్ ఫేస్బుక్ యూట్యూబ్ లో ఉన్నావా, నువ్వు ఎక్కడ ఉన్నా ఒక అద్భుతమైన హస్తం నీ మీదికి రాబోతుంది. యేసయ్యా నీకే నీకే చేతులు పైకెత్తుదాం అందరం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అవును నాయనా, నా కథ మార్చే దేవుడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, నా పక్షము నిలచి జయమిచ్చు. యేస్ లార్డ్. ఏమైనా చేయగలవు. చేతులు పైకెత్తి నోరు తెరవండి. అందరూ నోరు తెరవండి. మన చరిత్ర మారబోతుంది. మన పరిస్థితులు మారబోతున్నాయి. మన స్థితిగతులు మారబోతున్నాయి. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావో ఈరోజు నీ బ్రతుకు మారబోతుంది. నీ బ్రతుకు మారబోతుంది. ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ నీ బ్రతుకు మారిపోయిందని అనేకులు సాక్ష్యం ఇవ్వాలి. నీ బ్రతుకు ఇంతే అని ఎంతమంది నిన్ను చూసి నవ్వుకున్నారో వాళ్ళే చెప్పాలి నీ కథ మారిపోయింది, నీ స్థితి మారిపోయింది. ఇంతగా ఇదిగో దావీదు అంటున్నాడు, ఇంతగా నేను హెచ్చింపబడుటకు నేను ఏ పార్టీ వాడను. అవును, మనం హెచ్చింపబడుటకు యోగ్యులము కానప్పటికీ ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. ఇక మనము మహాభివృద్ధిలోకి అడుగు పెడుతున్నాము. మహాభివృద్ధిలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాం. మనము కొద్ది స్థితిలో వచ్చాము, మనం మహాభివృద్ధిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా. ఇక కొద్ది వారముగా మనం వచ్చాం, కొద్ది స్థితిలో మనం వచ్చాం. మహాభివృద్ధిలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. మన వ్యాపారాలు దీవించబడబోతున్నాయి. మన కష్టార్జితం దీవించబడబోతుంది. మన పన్నులు దీవించబడబోతున్నాయి. ఉద్యోగాలు లేని వారికి మంచి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. పెళ్లిళ్ళు కాబోతున్న వారికి మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి. ఇక అప్పుల కొరకు దేవుడు తలుపులు తెరవబోతున్నాడు. మహాభివృద్ధి చెప్పండి అందరూ కూడా. మనం ఇక మహాభివృద్ధిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. మన బ్రతుకులు మార్చే దేవుడు మన దేవుడు. మన కథ మొత్తం మార్చే దేవుడు మన దేవుడు. నా భర్త తాగుబోతున్నాడు నువ్వు అనుకున్నావు, ఇదిగో నీ భర్త మారు మనసు పొందబోతున్నాడు. నువ్వు కన్నీటితో మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో ఇదిగో శత్రువు వచ్చి నీ పాదాల మీద పడబోతున్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాజా, థ్యాంక్ యూ లార్డ్. ఓ నాయన, అందరము చేతులు పైకెత్తుదాం, అందరము చేతులు పైకెత్తుదాం. ఎవరెవరు నీ స్థితి కొద్దిగానే ఉన్నది, ఇక నీ బ్రతుకు ఎన్నడూ మారదని అన్నారు,
ఇక నీ స్థితి మహాభివృద్ధిలోకి అడుగు పెట్టబోతుంది. మనం ఇక ఆశీర్వాదములోకి అడుగు పెట్టబోతున్నాం. ఇక జీవములో మనము పాలు పంపులు పొందబోతున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ దేవా, కొద్దిగా ఉన్న స్థితిలో మనం వచ్చాం. మన కథ మారబోతుంది. చెప్పండి అందరూ కూడా, ఎస్ నా కథ మారబోతుంది, నా ఇల్లు దీవించబడబోతుంది. ఇదిగో నా ఇల్లు బెత్లెహేముగా మారబోతుంది. లార్డ్ నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా, ఓ యేసయ్యా నీకు వందనాలయ్యా. ఎవరెవరు నిన్ను చూసి నవ్వుకున్నారో, ఎవరెవరు నిన్ను చూసి వెక్కిరించారో, ఎవరెవరు నిన్ను చూసి నీ బ్రతుకు ఎప్పటికీ మారదు, నువ్వు ఓడిపోయిన వాడు అని అన్నారో, ఇదిగో నమ్మదగిన దేవుడు నిన్ను గెలుపులో నిలబెట్టబోతున్నాడు. ఇదిగో గొలియాతులు లేచి ఎంతమంది రంకెలేస్తున్నా కూడా దావీదు ఒక్కడు చాలండి గొలియాతులను పడగొట్టడానికి. అలాంటి దావీదు దండు లేపబడబోతుంది. మిథ్యానీయులు ఇదిగో మీద పడుతున్నప్పుడు, ఇదిగో ఆ ఫిలిస్తీన్లు వచ్చి మీద పడుతున్నప్పుడు మిథ్యానీయుల నుండి ఇదిగో గిద్యోను లేపినట్టుగా గిద్యోనుల దండు లేపబడబోతున్నది. ఓ ఫిలిస్తీన్ల సైన్యము నీ ముందు తలవంచబోతున్నది. థ్యాంక్ యూ లార్డ్. మన కథ మొత్తం మారబోతుంది. చెప్పండి అందరు కూడా, యవనస్తుడా, నీ కథ, నీ చరిత్ర మారబోతుంది. ఈరోజు నీ చరిత్ర మారబోతుంది, నీ భవిష్యత్తు మారబోతుంది. ఓహో హల్లెలూయా. మార్తా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీ చరిత్ర మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆపదు. థ్యాంక్ యూ లార్డ్. అపవాదిని పాదముల ముందుకు రాబోతున్నాడు. అపవాది సిగ్గునందబోతున్నాడు. ఓహో హల్లెలూయా. స్తుతించండి. థాంక్ యూ లార్డ్. ఇదిగో శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా ఇది జరగబోతుంది. చెప్పండి అందరూ కూడా, మా శక్తి కాదు, మా బలం కాదు, నీ ఆత్మ ద్వారా జరగబోతుంది. నీ ఆత్మ ద్వారా అద్భుతాలు నేను చూడబోతున్నాను. నీ ఆత్మ ద్వారా నేను మహాభివృద్ధిలోనికి అడుగు పెట్టబోతున్నాను. ఇదిగో ఈ కొద్ది స్థితిని మన నుండి దూరం కాబోతుంది. లేమి తొలగిపోబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు నీ నోటిని కాలుస్తున్నప్పుడు దేవునికి అప్పగించుకో. యెషయా పెదవులను కాల్చినట్టుగా నా పెదవులను కాల్చండి. యథార్థత నాలో పుట్టించు. థ్యాంక్ యూ లార్డ్. మండుదాం ప్రభు కొరకు మండే సైన్యము. లేవాలి దినాన. ప్రభు కొరకు ప్రకాశిద్దాం. మండుతూ యోహాను ప్రకాశించినట్టుగా ప్రకాశిద్దాం. నీకే మహిమ. నీ ఆత్మ సంచారం కొరకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. వందనాలు యేసయ్యా. ఆరాధన. నీకే మహిమ. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆరాధన ప్రభువుకి ఆరాధన చేద్దాం. చేతులు పైకెత్తండి అందరూ కూడా. ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణంబులు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన.
థ్యాంక్ యూ లార్డ్. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్ నాయన, నీకే ఆరాధన. ఈ ఆరాధన అంతటిలో నీకు మాత్రమే మహిమ కలుగును గాక. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుని సన్నిధి మనతో ఉన్నది. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన సెపెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన సెపెను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఏలలోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన అతి కాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు సెఫెను చేసిన ఆరాధన, అలాంటి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని, మా కథ మొత్తం మార్చగలిగిన దేవా నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన 4 మాటలను మా జీవితంలో మంచి నిలబడిన విత్తనాలుగా నూరంతల ఫలాలై ఫలించినట్లుగా సహాయము దయచేయమని. ఇది నాన్న ప్రభువా, ఫేస్బుక్, యూట్యూబ్ ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చిన సంఘముగా ప్రతి ఒక్కరితో, నాతో, మాతో, అందరితో మాట్లాడారు నాయన. ఈ వాక్యాన్ని దీవించి మా కొరకు పంపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నాయనా, ఇక మేము కొద్ది స్థితిలోనే వచ్చాం, మహాభివృద్ధిలోనికి మేము అడుగు పెట్టబోతున్నాం. అందును బట్టి నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ దీవెనలు, సమాధానము, ఆరోగ్యము, స్వస్థత, అభివృద్ధి, ఆశీర్వాదములు మా అందరి మీద ఉండునుగా కని ప్రకటిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.